ఈ చివరి పుస్తకం ప్రకటన గ్రంథము 22వ అధ్యాయాన్ని బైబిల్ ఉన్నవారు తెరిచి చూడాలని మనవి చేస్తున్నాం. 12వ వాక్యాన్ని చదువుదాం. 12వ వాక్యం, ఇదిగో త్వరగా వచ్చుచు ఉన్నాను, వాని వాని క్రియలు చొప్పున ప్రతివానికి ఇచ్చుటకు నేను సిద్ధపరచిన జీతము ఉన్నది. చాలు సార్, బైబిల్ చూపిస్తారా? బైబిల్ పనిలో పాడదాం. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, ఏ జనముకి లాగునా చేసి ఉండలేదని, ఏ జనముకి లాగునా చేసి ఉండలేదని, స్తోత్రము గానము చేయటయే మంచి మనమందరము స్తుతి గానము మంచి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు వగు దేవా, ప్రియుడైన తండ్రి, నీ రెండవ రాకడ గురించి కొన్ని విషయాలు మేము నేర్చుకోవటానికి సహాయం చేయండి. వచ్చిన దైవ సేవకులను, విశ్వాసులను బట్టి నేను మేము స్తుతిస్తున్నాం. కొద్ది మాటలు మాకు హెచ్చరిక మాటలు, బలపరిచే మాటలు మీరు మాకు నేర్పించబోతున్నందుకు వందనాలు దేవా. మీ సన్నిధి మాతో ఉంచండి. మనిషి సంగతులు మనిషి ఆత్మకును, దేవుని సంగతులు దేవుని ఆత్మకు తెలియనని కొరింథీ పత్రికలో మీరు రాయించిన ప్రకారం నీ రెండవ రాకడ ఈ మాటలు మాకు అర్థమయ్యేటట్టుగా చెప్పమని, మీ సన్నిధి మాతో ఉంచమని యేసు పేరట ప్రార్థించి నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాము తండ్రి, ఆమెన్. మరోసారి ఆ మాట మీరు చదవండి. ఇదిగో త్వరగా వచ్చుచు ఉన్నాను, వాని వాని క్రియలు చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరచిన జీతము ఉన్నది. ప్రకటన గ్రంథం. సాతానికి 2 గ్రంథాలంటే ఇష్టం ఉండదటండి. మొదటిది ఆది కాండము, రెండవది ప్రకటన గ్రంథం. మొదటి చివరి గ్రంథాలు అపవాదికి ఇష్టం ఉండదట. ఎందుకనంటే ఆది కాండంలో వాడి జననం ఉంది, ప్రకటన గ్రంథంలో వారి మరణం, అంటే వాడు నిత్యనాశనానికి పోయేది ఉంది. ఎందుకని ఈ ప్రకటన గ్రంథం అనేటప్పటికీ కొంతమంది సందేహిస్తారు. కొంతమంది ఈ ప్రకటన గ్రంథం అలంకారికంగా రాశారే తప్ప అనే మాట కూడా ఉన్నారు. ప్రకటన గ్రంథానికి మరొక పేరు కూడా ఉంది, ప్రత్యక్ష గ్రంథము. ఈ గ్రంథాన్ని యోహాను గారు క్రీస్తు శకం 96, 97 ఆ ప్రాంతంలో ఈ గ్రంథం ఆయన వ్రాశారు, పద్మాసు లంకలో. యేసు ప్రభుకి 12 మంది శిష్యులు ఉన్నారు, 10 మంది హతసాక్షులు అయ్యారు, ఒక ఆయన ఉరిపెట్టుకు చనిపోయాడు. ఈ యోహాను గారు మాత్రం 100 సంవత్సరాలు బ్రతికి సహజ మరణం పొందాడు. ఈయన ద్వారా ఈ ప్రకటన గ్రంథం వ్రాయబడింది. ఇది ప్రత్యక్ష గ్రంథము అని కూడా పిలవచ్చు. ఇందులో భూతకాలము, భవిష్యత్ కాలము, వర్తమాన కాలాలు ఉన్నాయి. యాంటీ క్రైస్ట్ రూలింగ్ ఎలా ఉండబోతుందో, ఏ దేశం నుండి వస్తాడో, ఇవన్నీ కూడా ఈ గ్రంథంలో పొందుపరిచారు. అయితే మనం ఆత్మీయ సహాయంగా ఆ పరిశుద్ధాత్ముని సహాయంతో
అవి మనకి బయలుపరచబడతాయి. ఈ ప్రకటన గ్రంథం నీకు నాకు అర్థం అవ్వాలంటే మొదట్లోనే వ్రాశారు. మొదటి అధ్యాయము మొదటి వాక్యం, యేసుక్రీస్తు తన దాసులకు కనపరుచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్ష. తన దాసులకు అని ఉంది. అంటే మనం దేవునికి దాసులమైతే ఈ గ్రంథం మనకి ప్రత్యక్షించబడుతుంది అన్నమాట. మనం డబుల్ ఎంఏలు చదివినా, త్రిబుల్ ఎంఏలు చదివినా, డబుల్ ఎంఎస్సీలు చేసినా, లేకపోతే మనం వెల్ నోన్ క్రిస్టియన్ ఇన్స్టిట్యూషన్లో మనం చదివినా ఇది అర్థం కాకపోవచ్చు. కానీ మనము క్రీస్తుకు దాసులమైతే దేవుని పాదాల దగ్గర కూర్చుని మనం వాక్యాన్ని ధ్యానం చేస్తే ప్రభు మనకు అనేక విషయాలు తెలియజేస్తాడు. కాబట్టి యేసు ప్రభు వారు త్వరగా వచ్చుచూ ఉన్నాడు. ఈ మాట నా చిన్నతనం నుండి నేను వింటున్నాను, మీ చిన్నతనం నుండి కూడా వింటూ ఉన్నారు. 1982, 83 ఆ ప్రాంతంలో మేము సండే స్కూల్ స్టూడెంట్స్గా ఉన్నప్పుడు మేము కరపత్రాలు పంచిపెట్టాం. 1982, 83లో యేసు ప్రభు వారు వస్తారు అన్నది దాని సారాంశం. 82లో యేసు ప్రభు వారు రాలేదు. ఒక ఆయన రీసెంట్గా ఒక పుస్తకం రాశాడు, ఆ పుస్తకాన్ని నేను చదివాను. 1993లో యేసు ప్రభు వారు వస్తారు. 93కి 7 సంవత్సరాలు కలిపితే 2000 సంవత్సరాలు అవుతుంది. 2000 అయితే 6000 అవుతుంది. 6 రోజులు క్రీస్తు పనిచేశాడు, 7వ రోజున విశ్రమించారు. కాబట్టి 93లో యేసు ప్రభు వస్తారు అని ఆయన కొన్ని లెక్కలేసి చెప్పాడు. 93లో యేసు ప్రభు వారు రాలేదు. అంచేత అసలు యేసు ప్రభు వారు వస్తారా? ఒకవేళ ఆయన వస్తే ఏ టైంలో వస్తాడు? అసలు యేసు ప్రభు రెండోసారి ఎందుకు ఈ లోకానికి రాబోతున్నాడు? నేను కొన్ని విషయాలు నా సమయాన్ని బట్టి నేను 4 విషయాలు మీకు నేను చెప్తాను. ఈ ఒక్క రాత్రిలోనే అన్ని విషయాలు చెప్పడం జరగదనుకోండి. కొన్ని విషయాలు మనం బైబిల్ గ్రంథాన్ని చూద్దాం, అందులో ఏమి రాశారన్నది చదువుదాం. యేసు ప్రభు వారు ఎప్పుడు వస్తారన్నది యేసు ప్రభుకు తెలియదు. మత్తయి రాసిన సువార్తలో, మీ దగ్గర బైబిల్ ఉంది కదా, ఒకసారి మీరు చూడండి. యేసు ప్రభు వారు ఎప్పుడు వస్తారు అన్నది యేసు ప్రభుకు తెలియదు. 23వ అధ్యాయాన్ని ఒకసారి మీరు బైబిల్ ఉంటే 24వ అధ్యాయము 36వ వాక్యాన్ని మనం చదువుతాం. అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుషుడైనను, పరలోకమందు దూతలైనను, కుమారుడైనను ఎరుగడు. అది విషయం. ముగ్గురికి తెలియదు యేసు ప్రభు రాకడ. ఒకటి మనుషులకు తెలియదు, అంటే మాలాంటి దైవ సేవకులు కూడా యేసు ప్రభు రాకడ తెలియదు. మోస్ట్ వాంటెడ్ బిషప్, అదే ఆర్చ్ బిషప్ అని పేరు పెట్టుకున్న వ్యక్తి కూడా తెలియదు. రెండవది దేవదూతలకు తెలియదు. మూడవది యేసు ప్రభు రాకడ యేసు ప్రభుకి తెలియదు. తండ్రి అయిన దేవుడు ఎప్పుడైతే క్రీస్తును పంపిస్తాడో ఆయన అప్పుడు వస్తాడు. అందుకనే అపోస్తుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం, కాలములను సమయములను తెలుసుకొనుట మీ పని కాదు అన్నాడు. 1వ అధ్యాయము చూడండి. అపోస్తుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయము 7వ వాక్యాన్ని చదువుతాం. కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. మన పని కాదు. యేసుప్రభు వస్తాడు, దట్స్ ఆల్, అంతే. ఆయన రాకడకు నువ్వు సిద్ధపడి ఉండాలి తప్ప ఆయన ఎప్పుడు వస్తాడు అనేది నీకు నాకు తెలుసుకోవాల్సినంత పని అయితే లేదు. మన పని ఏంటంటే సువార్త చెప్పడం, రక్షణ వాక్యం చెప్పడం. రెండవది క్రీస్తు రాకడకు సంఘాన్ని సిద్ధపరచటం, ప్రార్థించటం. ఇది మన పని తప్ప కాలములను సమయములు తెలుసుకోవడం మన పని అయితే కాదు.
ఈ రోజున మన పని మనం చేయకుండా మన కాని పనిని మనం చెప్పి జనాల్ని, విశ్వాసుల్ని గలిబిలి చేసేటువంటి వారు సమాజంలో ఉన్నారు. సరే, ఎనీహౌ ఏది ఏమైనా ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, యేసు ప్రభువు వారు రెండవసారి ఎందుకొస్తున్నాడు? ఏ కారణం చేత వస్తానన్నాడు? మొదటిసారి ఆయన ఎలా వచ్చారు? బాగు చేయటానికి వచ్చారు, పాప క్షమాపణ ఇవ్వటానికి వచ్చారు, పాపిని పునీతుని చేసి నిత్యరాజ్య వారసును చేయటానికి వచ్చారు. ఏమండి, చెడిపోయిన వారిని బాగు చేయటానికి వచ్చాడు. ఇప్పుడు రెండోసారి ఎందుకు వస్తున్నాడు అన్నది ప్రశ్న. రెండోసారి వస్తానని చెప్పాడు. చూడండి, అపోస్తుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం 11వ వాక్యాన్ని మనం చదువుదాం. గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ వద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో, ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. ఎవరు చెప్పారు? దేవదూతలు చెప్పారు. ఎవరితో చెప్పారు? గలిలయ మనుషులతో చెప్పారు. ఏమని చెప్పారు? ఈయన పరలోకమునకు ఎలా వెళ్ళారో చెప్పండి, మరలా అదే రీతిగా వస్తారు అని దేవదూతలు చెప్పారు. ఇప్పుడు మీరు చెప్పండి, యేసు ప్రభు ఎక్కడి నుంచి వెళ్ళాడు? ఒలీవ కొండ మీద నుంచి ఆయన వెళ్ళాడు. ఎలా వెళ్ళాడు? ఏమండి, మేఘం మీద వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళారు? పరలోకానికి వెళ్ళాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. యేసు ప్రభు వారు పరలోకానికి వెళ్ళినట్టుగా బైబిల్లో మనకు ఎవిడెన్స్ ఉంది. 3వ అధ్యాయము దయచేసి 21, 22 విషయాలు మనం చదువుతాం. పేతురు గారు రాసిన చూడండి 22. ఆయన పరలోకమునకు వెళ్ళి, ఒక్క మాట, యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళాడు? పరలోకానికి వెళ్ళాడా? పరదైస్కి వెళ్ళాడా? ఒకవేళ ఇప్పుడు మనలో ఎవరైనా దేవుని పిలుపు అందుకుని మనం వెళితే పరలోకం వెళతామా, పరదైస్కి వెళతామా? పరలోకానికి ఇప్పుడు వరకు ఎవరో యేసు ప్రభు తప్ప, మోషే కానీ, ఏలియా కానీ, ఎలీషా కానీ, ప్రవక్తలు ఎవరు పరలోకమునకు వెళ్ళలేదు. యోహాను సువార్తలో బైబిల్లో 4వ అధ్యాయాన్ని సార్ మీరు ఆయన తప్ప చూడండి 13వ వాక్యాన్ని చదువుదాం. 3:13. 3:13. మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడును లేడు. అంటే పరలోకానికి క్రీస్తు ఒక్కరే వెళ్ళారు. అదే పేతురు గారు చెప్పారు. ఆయన పరలోకమునకు వెళ్ళి ఏం చేశాడు? దూతల మీదను, అధికారుల మీదను, శక్తుల మీదను అధికారము పొందినవాడు అని ఉంది. అంటే ఆయన పరలోకానికి వెళ్ళి 3 మీద అధికారం పొందాడు. ఎవరెవరి మీద? దూతల మీదను, అధికారుల మీదను, శక్తుల మీదను ఆయన అధికారం పొందాడు అని ఉంది. గమనించాలి మీరు దేవుని మాటల్ని. యేసు ప్రభు అధికారి. దేనికి అధికారి? ఆయన సర్వాధికారి. రెండవది, పాపములను క్షమించుటకు అధికారము కలిగినవాడు. సరే, కాబట్టి యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారు. 33.5 సంవత్సరాలు పరిచర్య చేశారు. ఆయన మరణించాడు, సమాధి చేయబడ్డారు, 3వ రోజున లేచారు. పరలోకానికి వెళ్ళిన ఆయన మరలా అన్నాడు, నేను మరలా తిరిగి లోకానికి వస్తాను. ఎందుకు వస్తానన్నాడు? ఇది మన ప్రశ్న. బైబిల్లోనున్న కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. ఇప్పుడు నేను చెప్పబోతున్న లక్షణాలు మీలో ఉన్నా, నాలో ఉన్నా, మనం దేవుని రాకడలో ఉండడం అసంభవం. మీరు నిత్యత్వం చూడడం అసంభవం. మీరు దేవుని రాజ్యానికి వెళ్ళడం అసంభవం. అదేంటి పాస్టర్ గారు అంత మాట అన్నారని నేను అంటలే. బైబిల్లో ఉన్న విషయాన్ని బట్టి చెప్తున్నా. నేను ఎంత సేవకున్నైనా, నేను ఎన్ని సంవత్సరాలు బట్టి పరిచర్య చేస్తున్నా,
నేను ఎంతో దూరం తిరిగి ప్రసంగాలు చేసినా ఇందులో ఉన్నటువంటి వాక్య ప్రకారం నేను జీవించకపోతే నేను ఎల్నో వింటున్న మీరు కూడా వెళ్ళకపోవచ్చు. సరే, ఆయన ఎందుకు రాబోతున్నాడు అన్నది బైబిల్లోనున్న కొన్ని విషయాలు చదువుదాం రండి. మీరు యెషయా గ్రంథం 66వ అధ్యాయాన్ని బైబిల్ ఉన్నవారు తెరవండి. మనకి అవసరమైన మాటలు. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 15వ వాక్యాన్ని చదువుదాం. ఆలకించుడి, మహాకోపముతో ప్రతీకారము చేయుటకును అగ్ని జ్వాలలతో గద్దించుటకును యెహోవా అగ్ని రూపముగా వచ్చుచు ఉన్నాడు. చాలెమ్మ. యెషయా గ్రంథం ప్రవచన గ్రంథం. ప్రవక్తల్లోకెల్లా పెద్ద ప్రవక్త యెషయా ప్రవక్త. ఈ యెషయా గ్రంథాన్ని ఏమన్నారంటే మినీ బైబిల్ అన్నారు. యెషయా గ్రంథంలో 66 అధ్యాయాలు ఉన్నాయి. బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయి. ఈ ప్రవచన గ్రంథంలో ఆయన ఏం చెప్పాడంటే, ఆలకించుడి మహాకోపముతో, రెండోది ప్రతీకారము చేయుటకు, మూడోది అగ్ని జ్వాలల్లో గద్దించుటకు, నాలుగోది అగ్ని రూపముగా ఆయన వస్తున్నాడు. ఇందులో మొదటి మాట మీరు ఆలోచించండి. మహాకోపముతో వస్తున్నాడట యేసు ప్రభు. మొదటిసారి ఎలా వచ్చాడు? సాత్వికముతో వచ్చాడు, గొర్రె పిల్లగా వచ్చాడు. మీరు మాట్లాడండి. మనల్ని ప్రేమించటానికి వచ్చాడు. కానీ ఇప్పుడు ఈయన ఎలా వస్తున్నాడట? మహాకోపముతో వస్తున్నాడు అని ఉంది బైబిల్లో. అంటే దేవునికి కూడా కోపం ఉంటుందా? ఉంటుంది. యేసు ప్రభు కూడా కోపపడతాడా? కోపపడతాడు. మనుషులమైన మనకే కాదు కోపం, ఆయనకు కూడా ఏముందో చెప్పు, కోపం ఉంది. ఆయన కోపముతో వస్తున్నాడు అని ఉంది బైబిల్లో. ఇప్పుడు మరో ప్రశ్న, ఒకవేళ దేవుడు కోపపడితే ఎవరి మీద కోపపడతాడు? ఒకవేళ దేవుడు కోపపడితే మనకు వచ్చే నష్టం ఏంటి? ఇది కూడా ఒకసారి మనం ఆలోచించాల్సిన విషయం. ఆయన మహాకోపముతో వస్తున్నాడు అని ఉంది బైబిల్లో. ఒకసారి మరలా చదువుదాం చూడండి. ఆయన మహాకోపముతో అని ఉంది. కోపం వేరు, రెండవది ఎక్కువ కోపం వేరు, మూడవది మహాకోపం. మీకు సూపర్లేటివ్ డిగ్రీ అని ఒకటి ఉంటుంది. గుడ్, బెటర్, బెస్ట్. బెస్ట్ అనే మాట తర్వాత ఇంకో మాట లేదు. గుడ్ తర్వాత బెటర్, తర్వాత బెస్ట్. బెస్ట్ తర్వాత ఇంకో మాట లేదు. కోపము రెండోది ఎక్కువ కోపము, మూడోది మహాకోపం. సముద్రం వేరు, చెప్పండి, మహాసముద్రం వేరు. అభివృద్ధి వేరు, తర్వాత మహాభివృద్ధి వేరు. అలాగే ఈయన ఎలా వస్తున్నాడట? మహాకోపంతో వస్తున్నాడట. మీరు గమనించాలి. అయితే ఎవరి మీద ఆయన కోపపడతాడు? ఒకవేళ దేవుడు కోపగిస్తే ఎవరి మీద కోపపడతాడు? దినవృత్తాంతాల 2వ గ్రంథము 33:6 వాక్యాన్ని మనం చదువుదాం. దినవృత్తాంతాల 2వ గ్రంథంలో 33వ అధ్యాయము 6 వాక్యాన్ని మనం ఈ విధంగా చదవబోతున్నాం. బెన్నహిన్నోము లోయందు అతడు తన కుమారులను అగ్నిలో గుండా దాటించి ముహూర్తములను విచారించుచు మంత్రములను చిల్లంగితనమును వాడికి చేయు కర్ణ పిచాచులతోనూ, తర్వాత సోదెగాండ్రుతోనూ సాంగత్యము చేయుచు యెహోవా దృష్టికి బహుగా చెడు నడత నడుచుచు ఆయనకు కోపము పుట్టించాను. ఎవరు? మనస్సే అనే రాజుగారట దేవునికి ఏం పుట్టించాడు? కోపము పుట్టించాను అని ఉంది బైబిల్లో. అంటే దేవునికి కోపం ఎప్పుడొచ్చింది? ఇక్కడ 5 విషయాలు ఉన్నాయి. మొదటిది చూడండి, తన కుమారులను అగ్నిలో గుండా దాటించి, రెండోది ముహూర్తములను విచారించి, మూడోది మంత్రములు, నాలుగోది చిల్లంగితనము, ఐదోది కర్ణ పిచాచులతో ఏం చేశాడట? సాంగత్యము చేసి దేవునికి ఏమి రేపాడు? కోపము. అది ఆయనకు కోపం వచ్చేటట్టు చేశాడట. ఇందులో ఒక మాట మీరు ఆలోచన చేయండి. ముహూర్తము అనే మాట ఉంది. ఉందా అని అడిగాను నేను. ఇప్పుడు ముహూర్తం అనే మాట ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు ఇక్కడ ఒక్కసారే రాశారు. ముహూర్తము.
మనమందరం దేవుని పిల్లలం. మనమందరం దేవుని ఎరిగిన వారు, బాప్తీసం తీసుకున్న వారు, ప్రభు మందిరానికి వెళుతున్న వాళ్ళం. కానీ ఈ రోజుల్లో మనం ఈ ముహూర్తాల జోలికి వెళ్తున్నామా లేదా? పెళ్లి చేయాలంటే ఏంటి చెప్పండి? ముహూర్తం. అది అన్యులది, మనది కాదు. మనకు సంబంధం లేని విషయం. ఒక అమ్మాయిని అత్తోరింటికి పంపించాలంటే ముహూర్తం, గృహాలకు వెళ్ళాలంటే ముహూర్తం. అవునా? ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నాను, మీలో ఎంతమంది ముహూర్తం జోలికి వెళ్ళనోళ్ళు ఉన్నారు ఇక్కడ? ఏమండి, మేమండి చిన్నప్పటి నుంచి క్రైస్తవులం అండి. మేము బై బర్త్ క్రిస్టియన్స్ అండి. మా తాతలు క్రైస్తవులం అండి. వెరీ గుడ్, థ్యాంక్ యూ, ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక, కాదంటలే. కానీ నువ్వు ముహూర్తం జోలికి వెళ్ళావంటే నీ మీద దేవుడు ఏమవుతున్నాడు? కోప్పడుతున్నాడు. నీ మీద దేవుడు కోపం ఉంది. నీ మీద కోపం తీర్చుకోవడానికి ఆయన రాబోతున్నాడు. మీరు ముహూర్తాల జోలికి వెళ్ళొద్దు. ఒక రోజున ఒక అమ్మాయి, మా విశ్వాసి, నా దగ్గరికి వచ్చింది. అన్నయ్య గారు అంది, ఏమ్మా అంటే, మా అమ్మాయిని అత్తోరింటికి పంపిస్తున్నాం, వచ్చి ప్రార్థన చేయండి అంది. ఎప్పుడమ్మా అంటే, రేపు ఉదయం 10:30 దాటాక రండి అంది. అదేటమ్మా, మీరు నా దగ్గరికి రావాలి కదా మీ అమ్మాయిని పంపించేటప్పుడు. నేను కదా మీ అమ్మాయికి మ్యారేజ్ అవ్వడానికి ప్రార్థన చేసింది. మీ అమ్మాయి గర్భఫలం లేకపోతే ప్రార్థన చేసింది మేము కదా. ఆ అమ్మాయికి సులువైన కాన్పు రాకపోతే ప్రార్థన చేసింది మేమే కదా. అలాంటిదప్పుడు ఆ అమ్మాయిని అత్తోరింటికి పంపించేటప్పుడు మాకు ఖాళీ ఉందో లేదో చూసుకోవాలి కదా. ఒక్క మాట అయినా చెప్పాలి కదా. ముహూర్తం పెట్టావా అంటే, అబ్బి బలేటూరండి అంది. అందులో మీరు చెప్పే ప్రసంగాలిని ఎవరైనా ముహూర్తాల జోలికి వెళ్తారా అంది. మరి అలాంటిదప్పుడు నాకు ఓ ముక్క చెప్పాలి కదమ్మా. మరి రేపొద్దున నేను బైబిల్ క్లాస్కి వెళ్తున్నాను, పాస్టర్స్ మీటింగ్ ఉంది నాకు అన్నా. సరే, ఇంతకీ మీరు వస్తారా రారా అని అడిగింది. చాలా ఫోర్స్గా అడిగింది ఆవిడ. లేదమ్మా, నాకు ఖాళీ లేదు, మరి నేనైతే రాలేను, సారీ అని నేనన్నా. ఆవిడ వెళ్ళిపోతా 4 ఏళ్ళు చూపించింది. దానికి అర్థం ఏంటో మరి మీరు చెప్తారా? 4 ఏళ్ళు చూపించింది. మీరొస్తే ఆ 4 అని చెప్పేసి వెళ్ళిపోయింది. నాకేమర్థమైందంటే, మీరొచ్చి ప్రార్థన చేస్తే మేము నలుగురు మీ సంఘానికొస్తాము. ఒకవేళ ఇన్‌కేస్ మీరు రాకపోతే మేము నలుగురు ఏం చేస్తాం? మానేస్తాం. నేను మళ్ళా పిలిచాను. ఒకసారి ఇటు రమ్మా అన్నా, వచ్చింది. మీరు నలుగురు కాదు 40 మంది మానేసినా నేను రాను. నీకు ముహూర్తం మీద ఉన్న నమ్మకం యేసు ప్రభు మీద లేదు. నీకు మంచి రోజు మీద ఉన్న నమ్మకం క్రీస్తు మీద లేదు. యేసు ప్రభు మీద నీకు నమ్మకం లేనప్పుడు నేను మాత్రం వచ్చి ఏం చేయను? సారీ, నేను రాను అన్నా. ఇప్పుడు మీరు చెప్పండి, ఆవిడ యేసు ప్రభు తెలీదా ఆవిడకి? తెలుసా తెలీదా? ఓహో, మీరు ఇంటి దగ్గర మాట్లాడుకుని వచ్చారు. ఆయన ప్రశ్న ఎత్తాడు, మనం మాట్లాడకూడదని. నేను టీచర్ కమ్ పాస్టర్, నాకు ప్రశ్న వేయడం అలవాటు. మీరు చెప్పినా చెప్పకపోయినా ఒక ముక్క చెప్తే నాకు సరిపోద్ది. చెప్పండి, ఆవిడ క్రైస్తవురాలు కాదా? బాప్తీసం తీసుకోలేదా? బల్లారాధనలో పాలు పొందట్లేదా? పాలు పొందుతుంది. మరి ఎక్కడికి వెళ్ళింది ఆవిడ? బైబిల్లో ముహూర్తం జోలికి వెళితే నీకు దేవుని మీద ఏమో ఉంది, నీకు విశ్వాసము లేదు. అందుకనే ప్రభు అంటున్నాడు, నేను మహాకోపంతో వస్తున్నాను, నీ మీద ప్రతీకారం తీర్చుకోవటానికి, నిన్ను శిక్షించటానికి, నిన్ను నరకంలో వేయటానికి నేను రెండోసారి రాబోతున్నాను. మీలో ఎంతమంది అన్యాచారాలు మానుకున్న వారు ఉన్నారు? ఎంతమంది మనం మంచి రోజులు చూడకుండా ప్రతిరోజు మంచిది అనే భావన కలిగిన వాళ్ళం మనలో ఎంతమంది ఉన్నాం? ఒకసారి ఒక ఆయన నా దగ్గరికి వచ్చాడు. అయ్యా, ఆదివారం తెల్లవారుజామున మా అబ్బాయికి మ్యారేజ్ చేస్తారా అన్నాడు. ఆదివారం తెల్లవారుజామున మ్యారేజ్ చేయడం ఏంటయ్యా? మీరు వస్తే కనుక నేను మీకు 15,000 ఇస్తాను అన్నాడు. డబ్బులు మాట అట్టుంచు, ముందు ఆదివారం ఉదయకాలం మ్యారేజ్ చేయమని ఎవరు చెప్పారు? ఏదో మీరు సీనియర్ పాస్టర్ గారని అందరూ అన్నారని వచ్చాను, కానీ లేకపోతే రాకపోదునండి అన్నాడు. సరే, వచ్చావు కదా, ఇది వాక్య విరుద్ధం అని నేను అన్నాను. సరే, ఆయన వెళ్ళిపోయాడు. నాలాంటి మరో పాస్టర్ గారిని కనుక్కుంటే ఆయన 5 గంటలకి చేయాలంటే 5 గంటల దాకా ఎందుకయ్యా, నేను 3 గంటలకే వచ్చేస్తాను అన్నాడంట ఆయన. 3 గంటలకు వెళ్ళి ఆ పెళ్ళికొడుకు పెళ్ళి కూతుర్ని లేపి చక్కగా ప్రార్థన చేసి ఆయన ఇచ్చిన డబ్బులు పట్టుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు మీరు చెప్పండి, ఇద్దరిలో ఎవరిది తప్పు? మాట్లాడరా మీరు?
అందుకనే ప్రభు అంటున్నాడు, అందుకని మీరు బైబిల్ బాగా చదవాలి. నీకు బైబిల్ తెలియకపోతే నువ్వు మోసపోతావు. బైబిల్ తెలవనోళ్ళని మోసం చేయడం చాలా ఈజీ. బైబిల్ వాక్యం తెలవనోళ్ళని మోసం చేయడం చాలా ఈజీ. కాబట్టి యేసు ప్రభు వారు ఎందుకొస్తున్నాడు అన్నది ప్రశ్న అయితే, ఆయన మహాకోపముతో వస్తున్నాడు. ఎవరి మీద కోప్పడతాడు అంటే, ఈ ముహూర్తాల జోలికెళ్ళే వాళ్ళ మీద యేసు ప్రభు ఏమవుతాడు? కోప్పడతాడు. సరే, ఇప్పుడు దాకా మీకు తెలీదేమో, ఇప్పుడైనా మీరు మార్పు పొందండి. ఈ ముహూర్తం అనేది మనది కాదు, వాళ్ళ అన్యులది. ప్రభువుని ఎరగనప్పుడు, దేవుడంటే ఏంటో తెలవనప్పుడు మనం కూడా వెళ్ళాం, తప్పేం లేదు, వాళ్ళదే అది. కానీ నువ్వు క్రీస్తు దగ్గరకు వచ్చినప్పుడు మనకు అన్ని రోజులు ఏ రోజులు చెప్పండి? ఇప్పుడు ఓ విషయం చెప్పండి, మనం మంచోళ్ళం అయితే మనకు అన్ని రోజులు మంచిదే, అవునా? ఎదుర్లు మంచియే, అంతా మంచిదే. నువ్వు నిజంగా మారితే, నువ్వు నిజంగా రక్షించబడితే, నేను ఇలాగ అంటాను, అమావాస్య అని తెలిసి మీ అబ్బాయికి మ్యారేజ్ చెయ్యి. నీకు నిజంగా క్రీస్తు మీద నమ్మకం ఉంటే, నిజంగా ప్రభు మీద నీకు నమ్మకం ఉంటే, అమావాస్య అన్న రోజున నువ్వు వ్యాపారం స్టార్ట్ చేయి. అమావాస్య అని తెలుసు కూడా నువ్వు గృహంలోకి వెళ్ళు. ఒకసారి నా దగ్గరికి ఇలా వచ్చాడు ఒక ఆయన, ఏమండి పాస్టర్ గారు, మీరు చెప్పే మాటలు మేము వింటున్నాం, అమావాస్య ఆదివారం మిట్ట మధ్యాహ్నం మీరు కొత్తిల్లు కట్టుకుంటున్నారు కదా, మీరు ఆ ఇంట్లోకి వెళ్ళండి, మీరు బాగా ఉంటే నేను యేసు ప్రభువుని నమ్ముకుంటాను అన్నాడు. సరే, ఓ పేపర్ తీసుకురా, మాట కుదరదు, దాని మీద రాసుకుందాం, మన ఇద్దరు ఒప్పందం రాసుకుందాం. నేను బాగానే ఉంటాను, నువ్వు మారతావా అంటే, మారతానన్నాడు. రాయి, కాగితం రాయి అంటే, వస్తానుండని వెళ్ళాడు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా మళ్ళీ రాలేదు ఆయన నా దగ్గరికి. మరి ఎవరో పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాడట. ఏవండి, మా పోతవరంలో మొండు పాస్టర్ గారు ఉన్నాడు, అమావాస్య ఆదివారం మిట్ట మధ్యాహ్నం ఇళ్లలోకి వెళ్తే ఏమీ కాదంటున్నాడు. ఏమీ కాదంటే, యేసు అని పేరు చెప్తారు కాబట్టి వాళ్ళకి ఏం కాదయ్యా, వాళ్ళ దేవుడు వాళ్ళని రక్షిస్తాడు అన్నాడట. ఆ రోజు నుంచి మళ్ళీ ఈ రోజు దాకా రాలే. ఒకవేళ దారిలో కనిపించినా మాట్లాడతాలే. ఎందుకని మరి మారు మనసు పొందాలిగా ఆయన. నేను ఎందుకు ఈ మాట అంటున్నాను, బైబిల్లో ఉన్న విషయం చెప్తున్నాను. అంచేత యేసు రెండవసారి ఎందుకు వస్తున్నాడు అన్నది ప్రశ్న అయితే, ఆయన మహాకోపముతో వస్తున్నాడు. ఎవరి మీద కోప్పడతాడు అంటే చెప్పండి, మనం రాసుకున్నది బైబిల్ ఉంది కదా, ముహూర్తము, మంచి రోజులు. ఇవాళ మనోళ్ళకి ఈ ఈ ఈ ట్రెండ్‌లోకి వెళ్ళిపోతున్నారు చాలామంది. క్రైస్తవులే, సేవకులే, బోధకులే, రెవరెండ్‌లే, బిషప్పులే. ఇప్పుడు అలాగంటే మళ్ళీ ఇప్పుడు లైన్‌లో చాలామంది అంటున్నారు, ఆళ్ళకి కోపం వత్తదేమో. కోపం వచ్చినా పర్వాలేదు. నీ జీవితం మారిందా? నువ్వు రక్షించబడ్డావా? వాక్యం తెలుసుకున్నావా? ప్రభు వాక్యానుసారంగా నడుస్తున్నావా? వాక్యానుసారంగా నీ ప్రవర్తన దిద్దుబాటు చేసుకున్నావా? వస్తున్నావు, వెళుతున్నావు. మార్పెప్పుడు? నువ్వు రక్షించబడేదెప్పుడు? నువ్వు మార్పు పొందేదెప్పుడు? ప్రభు రాకడకు సిద్ధపరచబడేదెప్పుడు? ఆలోచిద్దాం బైబిల్‌ని. కాబట్టి మహా కోపముతో ఆయన వస్తున్నాడు. కోప్పడితే నష్టం ఏంటండి? ఇప్పుడు ఆయన కోప్పడ్డాడు, ఓకే. నష్టం ఏంటట? 90 చూడండి, 90వ కీర్తన 7వ చరణంలో ఓ విషయం రాసుకొచ్చారు. ఆ మాట చదువుదాం. ఏమన్నారు? నీ కోపము వలన మేము క్షీణించుచున్నాము, నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాము. చూడండి ఏం రాశారు ఆయన. నీ కోపము వలన మేమేమవుతున్నాం? క్షీణిస్తున్నాము. అంటే దేవుడు కోప్పడితే నువ్వేమైపోతావు? క్షీణించిపోతావు. ఆర్థికంగా క్షీణించిపోతావు, శారీరకంగా క్షీణించిపోతావు. అన్ని విషయాల్లో కూడా నువ్వేమవుతావు అంటే మైనస్ అయిపోతావు. ఒకసారి మీరు ఒకసారి ఆలోచించండి, మనం ఎందుకు క్షీణించిపోతున్నాం? ద్వితీయోపదేశ కాండం 31వ అధ్యాయం 17వ వాక్యాన్ని ఒకసారి మీరు బైబిల్ ఉంది కదా, తెరిచి చూడండి. ద్వితీయోపదేశ కాండం 31వ అధ్యాయం 17వ వాక్యంలో, నా కోపము ఆ దినమున వారి మీద రగులు కొనును, నేను వారిని విడిచి వారికి విరోధినగుదును, వారు ఏమవుతారట? ఇదండి బైబిల్లో ఉన్న విషయమే, నా సొంత మాట చెప్పట్లేదు. సో సారీ, ఇందులో రాయబడిన విషయాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతే. ఆ కావున నా కోపము ఆ దినమున వారి మీద రగులుకొను, నేను వారిని విడిచి వారికి విరోధినగుదును, వారు ఏమైపోతారట? అంతే. కాబట్టి నువ్వు దేవునికి విరోధమైతే నువ్వు క్షీణించిపోతావు. అంచేత యేసు ప్రభు వారు రెండవసారి ఎందుకు వస్తున్నాడు అన్నది ప్రశ్న. ఆయన మహాకోపముతో వస్తున్నాడు అని చదివాం.
రెండోది ఎలా వస్తాడట చూడండి, మరలా యెషయా గ్రంథం 66వ అధ్యాయం 15వ వాక్యాన్ని మరొకసారి రిపీట్ చేద్దాం. ఆ వాక్యాన్ని ఆలకించండి. మహా కోపముతోను ప్రతీకారము తీర్చుకుటకు అగ్ని జ్వాలల్లో, చూడండి, మహాకోపముతో ప్రతీకారము చేయుటకు అని ఉంది. ప్రతీకారం అంటే ప్రతీకారమే. ప్రతీకారం అంటే ఏంటంటే ప్రతిధ్వని అంటాం. ప్రతిధ్వని అంటే ఏంటి? మనం మాట్లాడింది గోడకు తగిలి మరలా రిఫ్లెక్ట్ అవుతుంది, దాన్ని ఏమంటారు? ప్రతిధ్వని. అలాగే ఇక్కడ ఏం రాశాడు? ప్రతీకారము అంటే నువ్వు కక్ష తీర్చుకున్నావు, మరలా ప్రతికక్ష అన్నమాట. యేసు ప్రభు రెండోసారి ఎందుకు రాబోతున్నాడో తెలుసా? ప్రతీకారం తీర్చుకోవడానికి రాబోతున్నాడట. విచిత్రంగా ఉంది కదా. సాధువుగా వచ్చిన యేసయ్య, గొర్రెపిల్లగా వచ్చిన యేసయ్య, రక్షకుడుగా వచ్చిన యేసయ్య, ఏమండి, పరలోకానికి చేర్చడానికి వచ్చిన యేసయ్య ఈసారి సెకండ్ కమ్మింగ్ ఎలా రాబోతుందంటే ప్రతీకారం తీర్చుకోవడానికి రాబోతున్నాడట. మనం కూడా ప్రతీకారం తీర్చుకుంటాం కదా, రకరకాలుగా ప్రతీకారాలు తీర్చుకుంటాం. దేవుని పిల్లలమే అయితేనో ప్రతీకారం తీర్చుకుంటాం. పొద్దున్నే లేచి తోటకోళ్ళ మధ్యన ఏదైనా గొడవ వచ్చిందనుకోండి, ఆ అమ్మాయి ప్రతీకారం ఇలా తీర్చుకుంటుంది. ఆ చీపురు చూడి ఎంత లావు అయిపోతుందో అంటది. చీపురు లావు అవుతుందా? ప్రతీకారం తీర్చుకోవడం అంటారు దాన్ని. అర్థమైందా? గిన్నె మీదో, ముంత మీదో, చీపురు కట్ట మీదో, దేని మీదో దాని మీద వంకెట్టి వాళ్ళని ఏం చేస్తాం చెప్పండి? ఏదో విధంగా వాళ్ళ మనసుని గాయపరుస్తాం. దీన్ని ఏమంటారు అంటే ప్రతీకారము. మీలో ఎవరైనా ప్రతీకారం తీర్చుకున్న వాళ్ళు ఉన్నారా? ఏమండి, యేసుప్రభు ఏమన్నాడో తెలుసా? ప్రతీకారం తీర్చుకోవడం నీ పని కాదది. రోమాపత్రిక 12వ అధ్యాయం, పగ తీర్చుకొనుట నీ పని కాదు అన్నాడు. 12వ అధ్యాయం రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయాన్ని ఒకసారి మీరు బైబిల్ ఉన్నవారు తెరిచి చూడండి. దేవుని వాక్యంలో 19వ వాక్యాన్ని మనం చదువుదాం. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు ఏమివ్వాలా? చోటియుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తునని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. మరి ఏం చేయాలట మనం? 20, కాబట్టి నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనము పెట్టుము, దప్పిగొని ఉంటే దాహమిమ్ము. అలాగూ చేయుట వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయిదువు. 21, కీడు వలన జయింపబడక మేలు చేసి కీడుని ఏం చేయమన్నాడు? గమనించారా? పగ తీర్చుకోవడం నీ పని కాదు. అర్థమైందా? మరి మన పనేంటి? మన పనేంటి? ప్రార్థించటం మన పని. పగ తీర్చుకోవడం దేవుని పని అంట. కానీ మనమే పగ తీర్చుకుంటున్నాం. అర్థమైంది? నేను ఒకసారి మీటింగ్కి వెళ్ళాను. నా మాటల గురించి జాగ్రత్తగా వింటున్నారు, మీరు వినండి. మీటింగ్కి వెళితే నాతో పాటు 2 స్పీకర్స్ని వేశారు ఆ పాస్టర్ గారు. అందులో స్పీకర్ వచ్చి అంటాడు, ఏమండి అన్న అబ్రహాం అన్న, ముందు ఆ లాజర్ను చెప్పమను, ఆడు ఏం చెప్పాడో విని ఆడంతు నేను వాక్యంలో తేల్చుకుంటాను అన్నాడు. అబ్బో, ఇదేదో భలే ఉందనుకున్నా. ఈయన పోయిన తర్వాత ఆయన వచ్చాడు, ఏమండి అన్న, ముందు వాడిని చెప్పమను, ఆడు అయిపోయిన తర్వాత ఆడు గొడవ నేను తేల్చుకోవాలి, ఈరోజు ఆడుండాలో నేనుండాలో తేల్చుకోవాలంటున్నాడు ఈయన. అంటే వీళ్ళిద్దరు ఎందుకు వచ్చారు అక్కడికి? వాక్యం ద్వారా పగ తీర్చుకోవడానికి వచ్చారు. కొంతమంది మీలో అందరూ వాక్యం వినడానికి రారు, మార్కులు వేయడానికి కూడా వస్తారు కదా. మార్కులు వేస్తారని ముందు ఆయనకి 20 మార్కులు, వెనకాల ఆయనకి ఏదో కొద్దిగా కట్టపడ్డాలే ఓ 25 వేద్దాం అంటారు. మార్కులు వేయడానికి వస్తారు తప్ప బతుకు మార్చుకోవడానికి, జీవితాలు మార్చుకోవడానికి, అయ్యో ఈ లక్షణం నాలో ఉంది కదా, నేను సరి చేసుకోవాలి కదా, సరిదిద్దుకోవాలి కదా, వాక్యానుసారంగా ఉండాలి కదా, ఎంతకాలం ఈ పనికి మాలిన జీవితాన్ని జీవిస్తాం, ఎంతకాలం విశ్వాసం లేని బ్రతుకు బతుకుతాను నేను, ఇప్పుడైనా సరి చేసుకుందాం అన్నవాళ్ళు తక్కువ. కొంతమంది వస్తారు, ఎందుకో తెలుసా? నిద్రపోవడానికి వస్తారు. కొంతమంది ఎవరు ఎలాగింటున్నారని ఇన్స్పెక్షన్కి వస్తారు. కొంతమంది చూడండి అటు ఇటు తిరుగుతూ ఉంటారు, వీళ్ళు ఇన్స్పెక్టర్లు అన్నమాట. అర్థమైందా? ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే పగ తీర్చుకోవడం మన పని కాదు. అప్పుడు ఆయన అంటాడు కన్వీనరు, అన్న వీళ్ళిద్దరూ మొత్తాన్ని వాక్యాలతో కొట్టుకునేలాగా ఉన్నారు, కానీ ముందు మీరు చెప్పేయండి, వాళ్ళకి మాత్రం సమయం మిగల్చకండి అన్నాడు. ఏమండి, నాకు ఇచ్చాడు సమయం, నేను చెప్పాల్సిన మాటలు చెప్పేసి నేను వచ్చాను. తర్వాత ఏం జరిగింది అన్న అంటే,
ఇంకా ఆళ్ళకి సమయం లేదు కదన్నా! ఇంక ఆళ్ళకి సమయం లేకుండా చేశారుగా మీరు. కామ్ అయిపోయారు ఇద్దరికి. చెరుకో ప్రార్థన ఇచ్చాను అక్కడితో అయిపోయింది. లేకపోతే ఆళ్ళు కొట్టేసుకుందురు లేనిపోని గొడవ అన్నాడు. కాబట్టి పగ తీర్చుకోవడం అనేది మన పని కాదు. అందుకనే చూడండి సువార్త దండయాత్రలకెళ్తుంటే ప్యాన్నీళ్ళు జల్లుతున్నారు, వచ్చి కొడుతున్నారు. మొన్నెవరో ఒక యవనస్తుడిని లెంప మీద కొట్టేసాడు ఒకాయన. దేవుడు నిన్ను దీవించును గాక అని ఎళ్ళిపోయాడు ఆ పిల్లోడు. అంతే గదా! కొట్టాలంటే మనం కొట్టలేమా? తిట్టాలంటే మనం తిట్టలేమా? కానీ దేవుడు మనకది నేర్పలేదు. దేవుడు అలా చెప్పలేదు మనకి. సరే ఎనీహౌ ఏది ఏమైనా ఆయన ప్రతీకారం తీర్చుకోవడానికి వస్తున్నాడట. ఎవరి మీద ప్రతీకారం తీర్చుకుంటాడు? ద్వితీయోపదేశ కాండాన్ని మీరు బైబిల్ ఉన్నవారు తెరిచి చూడాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తా ఉన్నాను. దయచేసి చూద్దాం రండి. ఎవరి మీద ఆయన ప్రతీకారం తీర్చుకుంటాడు? ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయాన్ని ఒకసారి మనం ఇలా చదువుతాం. 43వ వాక్యాన్ని మనం చదువుతాం. 41 చదవండి. 41వ వాక్యం. నా చేత న్యాయము పట్టుకొనిన ఎడల నా శత్రువులకు ప్రతీకారము కలుగజేసేదను. ఓకే. ఇంకొక మాట కూడా చదువుతారు. 42వ వాక్యాన్ని మనం చదువుతున్నాం. 43 చివరి మాట చూడండి. తన విరోధులకు ప్రతీకారము చేయును. గమనించండి, శత్రువులు విరోధులు ఈ రెండు ఒకటే. నా మాట వినాలి. యేసు ప్రభువారట ఎవరి మీద ప్రతీకారం తీర్చుకుంటాడని ఉంది బైబిల్లో? తన శత్రువుల మీద ప్రభు ఏం తీర్చుకుంటాడట? ప్రతీకారము. నా మాట గమనించాలి. మీరు ఇంతకీ యేసు ప్రభుకు స్నేహితులా, యేసు ప్రభుకు శత్రువులా? మీరు నన్ను కూడా కలుపుకుంటున్నా. నేను యేసు ప్రభుకు స్నేహితుడినా లేదా యేసు ప్రభుకు శత్రువునా? ఏమండి, ఒకవేళ ప్రతీకారం తీర్చుకోదలుచుకుంటే ఆయన తన శత్రువుల మీద ప్రతీకారం తీర్చుకుంటాడు అని లేఖనం చెప్తుంది. ఇంతకీ యేసు ప్రభుకు శత్రువులు ఎవరు? ఇక్కడ కూర్చున్న మీలో ఎవరినైనా బ్రదర్ మీరు యేసు ప్రభుకు శత్రువు అని నేను అన్నాను అనుకోండి, మా కొమ్మరు దాటం మరి ఏమనుకుంటున్నావో అనొచ్చు ఆయనకు బాధ వచ్చి. అంతే కదా! ఇవాళ వాక్యం చెప్తే ఎవరంటున్నారు చెప్పండి? అందులో మారు మనసు రక్షణ అనుభవాలు లేవు. ఈ రోజుల్లో మారు మనసు పొందావా, రక్షించబడ్డావా, ప్రభువుని తెలుసుకున్నావా, ఇవేమీ లేవు. మేము రక్షించబడిన తొలి దినాల్లో సాపేయాలంటే మారు మనసు పొంది ఉండాల. వాడు రక్షించబడిన వాడై ఉండాలి. చాలా జాగ్రత్తగా ఉంటేనే కానీ సాపేయనిచ్చేవారు కాదు. ఈ రోజున అదేం లేదు. అటెళ్ళి కోటర్ దాకా వచ్చి మైక్ తీసుకుని పాట పాడుతున్నాడు. శృతి చేసిందే పాడ్ అంటున్నాడు. ఏం చెప్తాం చెప్పండి? క్రైస్తవ్యం పాడైపోయింది. క్రైస్తవ్యంలో లోకం ఎంటర్ అయిపోయింది. అసలు మైకు కూడా ముట్టుకొనిచ్చేవారు కాదు. ముందు నువ్వు వెళ్ళి మారు మనసు పొందురా అనేవారు. నువ్వు వెళ్ళి రక్షణ పొందురా, నువ్వు మూలకెళ్ళి ప్రార్థన చేసుకో అనేవారు. ఇప్పుడు అదేమి లేదు. అర్థమైందా? ప్రతి ఒక్కరు పాస్టర్ గారే, ప్రతి ఒక్కరూ దైవజనుడే. మళ్ళీ మామూలు దైవజనుడు కాదు ఆయన. రైట్ రెవరెండ్ బిషప్ డాక్టర్ ఓర్ నాయనో పెద్ద గొడవలా ఉంది ఇప్పుడు. అర్థమైందా? ఇక్కడికి వచ్చి మీరు మైక్ తీసుకుని పాట పాడతారు. ఇంటికి వెళ్ళాక నీ భర్తకు భోజనం పెట్టవు. ఆడి గురించి మాట్లాడు. సరే ఎనీహౌ ఏదేమైనా ఎలా పడుతున్నారో పన్నవండి. ఇక్కడ మాత్రం ప్రభు చెప్తున్నాడు తన శత్రువుల మీద యేసు ప్రభువారట చెప్పండి ప్రతీకారం తీర్చుకుంటాడు. యేసు ప్రభుకు శత్రువులు ఎవరు? సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయం 28వ వాక్యాన్ని మనం చదవబోతున్నాం. సమూయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయం 28వ వాక్యాన్ని చదువుతాం. శ్రమపడు వారిని నీవు రక్షిస్తావు, గర్విష్ఠులకు విరోధివై. ఇప్పుడు మీరు చెప్పండి, యేసు ప్రభుకు శత్రువులు ఎవరట? గర్విష్ఠులు. అందరూ చెప్పండి ఒక మాట, గర్విష్ఠులు. గర్విష్ఠులు అంటే గర్విష్ఠులే. గర్విష్ఠులు అంటే గర్వాన్ని ఇష్టముగా కలిగిన వారు గర్విష్ఠులు. గర్వము ప్లస్ ఇష్టము. గర్విష్ఠులు గర్వాన్ని ఇష్టముగా కలిగిన వారు గర్విష్ఠులు. గర్విష్ఠులట దేవునికి ఎలాంటి వాళ్ళట? విరోధులు. ఇప్పుడు మీరు చెప్పండి, మీలో ఎవరికైనా గర్వం ఉందా? లేదని ఎవరైనా అంటారా? ఏమండి, పోనీ మీరు నన్ను కూడా క్వశ్చన్ చేయండి, పాస్టర్ గారు మీలో గర్వం ఉందా? నేను ఏమంటాను, అబ్బే నాకేం గర్వం లేదమ్మా, నేను చచ్చిన కుక్కను అంటాం. మీరేమంటారు? నేను చచ్చిన కుక్కను అంటాం.
కానీ మన ఇంటోళ్ళు చెప్పాలి. మా ఆయనకి గర్వం ఉండదండి. ఒకప్పుడు కోప్పడేవాడు గాని పాస్టర్ గారు, యేసు ప్రభువుని నమ్ముకున్నాక గర్వం ఏమైపోయిందో, ఆ అహంకారం ఏమైపోయిందో, ఎవరు ఎన్ని తిట్టినా అలా మౌనంగా ఉంటున్నాడండి. ఒకప్పుడు నా భర్త వేరండి, ఒకప్పుడు నా భార్య వేరండి, ఒకప్పుడు మా యవనస్తులు వేరండి. ఈ సాక్ష్యం ఉందా? ఆమెను ఇలా కదిపితే చాలు పాస్టర్ గారు ఎన్ని బూతులు తిడతాదో, ఎన్ని సార్లు తిడతాదో. ఆదివారం అందరికంటే ముందు బైబిల్ అట్టుకుని ముసుగేసుకుని ముందెళ్ళిపోయి ప్రార్థన చేస్తుంది. ఎక్కడ మారింది ఆవిడి అంద మా ఊర్లో ఒక ఆమె. ఇప్పుడు మీరు చెప్పండి, మీలో ఎవరికైనా గర్వం ఉందా? గర్వం ఎప్పుడొస్తుందో మీకు తెలుసా? దినవృత్తాంతాల 2వ గ్రంథం 26:16లో ఈ విషయాన్ని మనం తేటగా చదువుతాం. దినవృత్తాంతాల 2వ గ్రంథము 26:16. అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సున గర్వించి బాగుపడెను అనుందా? మాట్లాడరేటంటే అతడు మనస్సున గర్వించి బాగుపడ్డాడని ఉందా అని అడిగాను నేను. మరి ఏమనుంది? చెడిపోయాను. ఇలా చాలామందికి భక్తి గర్వం. బైబిల్లో ఏమన్నా 4 విషయాలు తెలిసినాయి అనుకోండి, అస్సలు ఆయన పట్టుకోలేకపోతున్నాం అనుకోండి. అదన్నమాట. బైబిల్ తెలిసిందంటే ఆయన పట్టుకోలేకపోతున్నాం. భక్తి గర్వం, ప్రార్థనా గర్వం. నేను 2 గంటలు ప్రార్థన చేస్తాను, నేను చాలా ఆత్మీయుణ్ణి. సో ఇది రాకూడదు మనకి. నేను మాట చెప్పనా? నువ్వెంత భక్తిలో ఎదుగుతావో అంతగా నువ్వేమవ్వాలి? తగ్గించుకోవాలి నువ్వు. అంతగా నువ్వు తగ్గించుకుంటే నీలో ఆత్మీయత ఉందని అర్థం. మనలోకి ఏం రాకూడదు చెప్పండి? నాలాంటి పాస్టర్ గారిని మీలాంటి కూటాలకు పిలిచారు వాక్యం చెప్దామని. పాటలు అయిపోయినాయి, ఆరాధన వాక్యం అయిపోయింది, ఆరాధించారు, పాటలు పాడారు. ఇప్పుడు తిమోతి పాస్టర్ గారు పోతవరం నుంచి వచ్చారు, వారు వాక్యం చెప్తారు అన్నారంట. ఆయనేమో కుర్చీలోంచి లేవట్లేదు. సరే ఇంక అర్థం అవ్వలేదేమో అని మరలా తిమోతి పాస్టర్ గారు లేచి వాక్యం చెప్తారు అన్నాడంట. ఈయన లేవట్లేదు. అప్పుడు పాంప్లెట్ చూశాడంట ఆయన. ఏమని? తిమోతి గారు కింద ఆర్ఈవి అంటే రెవరెండ్, డాక్టర్, బిషప్, జాతీయ, అంతర్జాతీయ, యంగ్, డైనమిక్ ఇంకేదో కలుపుతున్నారు కదా. అవన్నీ చదివిన తర్వాత టప్పం లేచాడంట వాక్యం చెప్తాకి. ఈయన రాసుకున్న పేపర్ ఎగిరిపోయిందంట. ఎంత అహంకారం అండే! అవునా? నన్ను కూడా చాలామంది అడుగుతారు, మీ పేరు కింద ఉజ్జీవ ప్రసంగికులని రాస్తాం బాబు. నా వల్ల ఎవరికి ఉద్యమం రాదు. పాస్టర్కే తిమోతి పోతవరం. రెవరెండ్ బాబు, నాకు రెవరెండు లేదు, 22 లేదు, 32 అంతకంటే లేదయ్యా. నేను పాస్టర్ గారిని, లేదా బ్రదర్ కే తిమోతి, దట్స్ ఆల్. నేను ఒక దైవజనుణ్ణి, అంతవరకే రాయండి. అబ్బే లేదట, ఉజ్జీవ ప్రసంగికులని రాస్తారట. ఒక ఆయన రెవరెండ్ అని రాయలేదని మరలా ప్రింట్ చేసిన వాల్ పాస్టర్లు మరలా రీప్రింట్ చేయించాడట. ఇంత దారుణమైన సమాజం క్రిస్టియానిటీలో ఉంది. మనం రెవరెండ్లమా? మన బ్రదర్సం కాదా? మన దైవ సేవకులం కాదా? మిమ్మల్ని కూడా పాట పాడతాక పిలవాలా? ఆస్థాన గాయని. అబ్బో, మిమ్మల్ని పిలిస్తేనే కానీ మీరు పాట పాడతాకే. నేనైతే అసలు పొరపాటున దగ్గర కూడా రాను నాలాంటి వాళ్ళని. అర్థమైందా? రాశాడు బైబిల్లో, నా మాట కాదు. అతడు స్థిరపడిన తరువాత ఏమొచ్చింది ఆయనకి? గర్వం. నువ్వు స్థిరపడిన తర్వాత గర్వం వచ్చిందేమో. ఏమండి, కాటన్ చీరలు పోయి ఎప్పుడైతే పట్టు చీర వస్తుందో చెప్పండి, మనకి ఎంత అహంకారమో కదా. కాటన్ బట్టలు పోయిన తర్వాత విలువైన డ్రెస్ ఎప్పుడైతే వచ్చిందో మనకు అహంకారం వచ్చేది ఆటోమేటిక్గా. బస్సు ఏదండి, సైకిల్ మీద వెళ్ళి ప్రసంగం చేసిన రోజులు జ్ఞాపకం రావు. ఇదే కొమ్మర్ నేను సైకిల్ మీద వచ్చాను. పోతవరం నుంచి 4 వారాలు వచ్చాం మేము. సైకిల్ మీద వచ్చాం, తర్వాత బండి మీద వచ్చాం, ఈసారి కారులో వచ్చాం. నాకు ఏ గర్వం లేదు. అది లేదు, దేవుడు ఎందుకో నాకు అది రానివ్వలేదు. గర్వం దేనికి? కాబట్టి గర్విష్ఠులకు దేవుడు ఎలాంటోడట? విరోధి అని రాశాడు బైబిల్లో. మీలో ఎవరికైనా గర్వం ఉందా? కొంతమందికి కుల గర్వం, కొంతమందికి మత గర్వం, కొంతమందికి డబ్బు గర్వం, కొంతమందికి చదువు గర్వం, కొంతమందికి ఉద్యోగ గర్వం. ఇలాంటి కూటాల్లో ఒక ఆయన ఈ తినేసిన ఇస్తరు ఉంటాయి కదా, ఏటయ్యి తినేసిన ఇస్తరాకులు ఉంటాయి కదటండి, ఆ ఇస్తరాకుల్ని బొట్టలో వేసుకుని మోసుకెళ్ళి దూరంగా పారేస్తాడట. దాన్ని ఏమంటారు, సాంబార్, మిగిలిపోయిన సాంబార్ కారుతుందంట ఆయన మీద. పిలిచిన దైవజనుడికి, అక్కడున్న స్థానిక దైవజనుడు పిలిచి చెప్తున్నాడు, బ్రదర్, ఆ బ్రదర్ను చూశారా? చూశాను బ్రదర్, చాలా కష్టపడుతున్నాడు ఆయన. ఆయన ఎవరో మీకు తెలుసా?
ఎవరు సార్ ఏమోనండంట. ఆయన ఎంఆర్ఓ గారండి. ఎంఆర్ఓ అంటే తెలుసా మీకు? మండల రెవెన్యూ ఆఫీసర్. ఆయన పరిచర్య చేస్తున్నాడటండి. మిమ్మల్ని గనక వాష్‌రూమ్‌ని గనక క్లీన్ చేయమన్నామే. హ్మ్. ఇక చూడాలి మీరు ఎన్ని చదువులు చదువుతారో. వైజాగ్‌లోనటండి ఇద్దరు గ్రూప్ 1 ఆఫీసర్స్ ఉన్నారట వాళ్ళు. ఆదివారం వచ్చి వాష్‌రూమ్‌లన్నీ క్లీన్ చేపిచ్చి, మళ్ళా ఇంటికెళ్ళి స్నానం చేసి అందరికంటే ముందొస్తారంట వాళ్ళు. పరిచర్య ఉందా మనలో? పరిచర్య చేస్తున్నామా? భక్సింగ్ గారి దగ్గరికి ఒక ఆయన వచ్చాడట. బ్రదర్ నన్ను మీ దగ్గరికెళ్ళమన్నాడు దేవుడు అనంటే, మీకు చెప్పిన దేవుడు నాకు చెప్తాడని చెప్పి ఆయన ప్రేయర్ చేసుకుంటే నేనే పంపాను. ఆయనకి పరిచర్య చెయ్యి నేర్పించు అన్నారట. మీరిద్దరు కలిపి వాష్‌రూములు క్లీన్ చేయండి అంటే ఆళ్ళు గొలుసులేసుకు బంగారం వేసుకొని వచ్చారట. చేస్తారా? అయన్నీ తీసి పక్కన పెట్టి వాష్‌రూములు క్లీన్ చేశారంట వాళ్ళు. ఈ రోజుల్లో అలాంటి భక్తి ఎక్కడ ఉందండి? రావడంతోనే బైబిల్ పట్టేసుకోవాలి మనం. రావడంతోనే బోధ చేసేయాల. రావడంతోనే ప్రార్థన చేసేయాల. రావడంతోనే ప్రసంగం చేసేయాల. సంఘాన్ని 3 ముక్కలు చేసేయాల. అంతేనా? రావడంతోనే ప్రార్థన చేసేయాల. వాక్యానికి సమయం ఇవ్వబోతే రాను, ప్లేట్ ఫిరాయించేస్తాను, చిన్న మంద భయపడకంటా, నువ్వు నేను నరకానికి పోతాం అంటాం. అంతేనా? పరిచర్య ధర్మం ఉందా? పరిచర్య నేర్చుకుంటున్నావా? నేను పరిచర్య నేర్చుకున్నానండి. మా పాస్టర్ గారు కూడా తిరిగి వాక్యం ఎలా చెప్తున్నారో చూసేవాడినండి. సంఘాల్లో సాపలేసామండి, సాపలు మడత పెట్టామండి, వాష్‌రూమ్ క్లీన్ చేసామండి. చాలా పరిచర్యలో నుంచే పెత్తనం వస్తది. నువ్వు పరిచర్య చేస్తే నీకు దేవుడు పెత్తనం ఇస్తాడు. అంతేగాని నీకు పరిచర్య చేయడమే రాకపోతే ఇక నువ్వు సేవకెందుకు పనికొస్తావు అని. సరే ఎనీహౌ ఏది ఏమైనా గర్విష్ఠులకు దేవుడు ఎలాటోడట విరోధి. ఆయన పిలిచాడంట ఆ పాస్టర్ గారు. సార్ మీరు రెవెన్యూ డిపార్ట్మెంట్ కదా! మీరు ఎలా పరిచర్య చేస్తున్నారండి అంటే, ఇది నా భాగ్యం అన్నాడంట ఆయన. ఇది నా భాగ్యం అండి. మా నాన్నగారు పరిచర్య చేశాడు. దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు. ఇదిగో మేము పరిచర్య చేస్తే నా బిడ్డలో దేవుడు ఏం చేస్తాడు? ఈ రాత్రి దేవుడు నీలో గర్వం ఉంది. నీలో గర్వం ఉంటే నువ్వు దేవునికి వ్యతిరేకంగా ఉన్నావు. నువ్వు దేవునికి వ్యతిరేకం. ఆ సంగతి నీకు అర్థం అవ్వట్లే. నువ్వు మీసాలు మెలేస్తున్నావు నువ్వు. నీ గర్వపు కొమ్ములొచ్చేసి నీ మొదట్లో ఉన్న భక్తి, మొదట్లో ఉన్న ప్రార్థన, మొదట్లో ఉన్న ఆత్మీయత మనలో చాలామంది కనిపించట్లేదు. ఒకవేళ నిన్ను నేను కలుపుకుందాం. మనలో ఎవరికైనా అలాంటి గర్వం ఉంటే తగ్గించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నీలాంటి సీనియర్ పాస్టర్స్ ఉంటారు. వాళ్ళు ఏదైనా చెప్తారు, చెయ్యండి పర్వాలేదు. వాళ్ళకి పరిచర్య చేయండి. వాళ్ళ దగ్గర నేర్చుకోండి. ఇప్పుడు కూడా మేము సీనియర్ పాస్టర్ దగ్గరికెళ్ళి నేర్చుకుంటాం. నేను నేర్చుకుంటాను. చాలా క్వెషన్స్ అడుగుతుంటాను వాళ్ళని నేను. నేర్చుకోవడంలో తప్పులేదు కదా! అందుకని రాశాడు. ఏమి రాశాడో తెలుసా? గర్విష్ఠులకు దేవుడు ఏంటి చెప్పండి? విరోధి. దేవుడు ఎవరికి విరోధి? మత్తయి సువార్తలో 12వ అధ్యాయం 30వ వాక్యాన్ని ఒకసారి ఈ మాట చదువుదాం. నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి. చదువుదాం ఆ మాట అది. నా పక్షమున ఉండని వాడు అదన్నమాట. నా పక్షమున ఉండని వాడు నాకు, మీరు మాట్లాడాలి ఈ మాట నాకు. నా పక్షమునుండని వాడు నాకు విరోధి. నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టువాడు అని ఉంది. ఇప్పుడు మిమ్మల్ని నేను ప్రశ్న అడుగుతా, మీరు నాకు ఆన్సర్ చేయండి. మీరు ఎవరి పక్షము? ఆదివారం ఏమో దేవుని పక్షం, మిగతా రోజుల్లోనేమో నల్లైన పక్షం. మీరు ఎవరి పక్షం? మా ఊర్లో ఒక ఆయన ఉంటాడు. పొద్దున్నేసి సాయంత్రం దాకా ఒక జెండా మోస్తున్నాడు, రాత్రికి మరో జెండా మోస్తున్నాడు. ఇది ఎవరి పక్షమో అర్థం అవట్లేదు. అర్థమైందా? మీరు ఎవరి పక్షం? దేవుని పక్షమేనా? అది ప్రభు అంటున్నాడు, నా మాట కాదు. నా పక్షమునుండని వాడు. మీరేదో వాక్యం విన్నంత మాత్రాన, చెప్పడానికి నేను వచ్చినంత మాత్రాన దేవుని పక్షం కాదు. దేవుని వాక్య ప్రకారం జీవించువాడే దేవుని పక్షం. మీరు ఎవరి పక్షాన ఉన్నారు? ఎవరి పక్షాన వాక్యం వింటున్నారు? ఎవరి పక్షాన జీవిస్తున్నారు? ఒకసారి ఒక ఆయన అది స్కూల్లో ఏమంటారు, స్కూలు హెడ్ మాస్టర్ ఆయన. ప్రమోషన్ వచ్చింది ఆయనకి. స్కూల్ హెడ్ మాస్టర్ ప్రమోషన్ వస్తే ఇంకొక ఆయన ఉన్నాడట. ఆయన మీద కంప్లైంట్ చేశాడు. అయ్యా ఈయన క్రైస్తవుడండి, బాప్తీసం తీసుకున్నాడు, ఈయనకి ప్రమోషన్ ఎలా ఇస్తారండి అని అంటే, ఎంక్వైరీ చేసిందంట గవర్నమెంట్. ఎంక్వైరీ చేస్తే ఈయన బీసీసీ అని తెలిసి, ఈయన క్రైస్తవుడు అని తెలిసి, బాప్తీసం తీసుకోవడానికి తెలిసి స్పాట్లో ఆయన బీసీసీ కింద మార్చేసి ఉద్యోగం తీసేశారు. ఆయన వచ్చి ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా ఒకసారి నా మీద దృష్టి పెట్టిన ఆయన,
నన్ను కనికరించి నాయన అని ప్రార్థన చేసుకుంటున్నాడు. ఫ్యామిలీ అంతా కలిసి ప్రార్థన చేస్తున్నారు. పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి చెప్పారట, అయ్యా నేను మందిరానికి వస్తున్నానని, బాప్తీసం తీసుకున్నానని ఎంక్వైరీ దగ్గరలో మీ దగ్గరికి వచ్చి అడుగుతారు, దయచేసి చెప్పకండి నా ఉద్యోగం పోద్దంటే ఈయన అన్నాడంట, నేను అబద్ధం అన్నయ్యా, నువ్వు బాప్తీసం తీసుకున్న మాట వాస్తవం, నువ్వు సంఘ పెద్దగా ఉండడం వాస్తవం, నేను ఎందుకు అబద్ధం ఆడతానని ఈ నిజం చెప్పేశాడు. నిజం చెప్తే ఆయన ఉద్యోగం పోయింది. కాలేజీ లెక్చరర్స్ పోస్టులు పడ్డాయటండి, కాలేజీ లెక్చరర్ పోస్టులు. అందులో బీసీసీకి ఒక్క పోస్టే ఉందట, దానికి అప్లై చేసుకున్నాడు ఆయన. విచిత్రం ఏంటో తెలుసా, ఇప్పుడు ఈయన కాలేజీ స్కూల్ టీచర్ నుండి కాలేజీ లెక్చరర్ పోస్ట్ ఇచ్చాడు దేవుడు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా, ప్రభు చెప్తున్నాడు, నీలో భక్తి ఉన్నప్పుడు ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీలో వాక్యానుసారంగా నువ్వు ప్రవర్తించినప్పుడు, దేవుని పక్షాన నువ్వు ఉన్నప్పుడు, నీ పక్షాన దేవుడు ఉంటాడు. అందుకని దేవుని యొక్క వాక్యంలో 118వ కీర్తన చూడండి, ఎవరైతే దేవుని పక్షాన ఉంటారో వారు దేవుని పక్షాన, వాళ్ళకి దేవుడు వారి పక్షాన ఉంటాడు. 118వ కీర్తన 6వ చరణాన్ని ఒకసారి మనం, యెహోవా నా పక్షమున ఉన్నాడు, నేను ఏమవను, భయపడను. తర్వాత, నరులు నాకేమి చేయగలరు, యెహోవా నా పక్షమున వహించి నాకు సహకారి అయి ఉన్నాడు. గమనించారా మీరు? దేవుడట మన పక్షాన ఉంటే మనకు ఎలా ఉంటాడు ఆయన? సహకారి. ఇంకో మాట చెప్పండి, ఏ కారి? బైబిల్ ఇంకో మాట ఉంది, ఉపకారి. దేవుడు నా పక్షమున సహకారి అయి ఉన్నాడు. చేత దేవుని పిల్లారా, యేసు ప్రభు వారు ఎందుకు వస్తున్నాడు? ఒకటి, మహాకోపముతో వస్తున్నాడు. రెండోది, ప్రతీకారము తీర్చుకోవడానికి వస్తున్నాడు. చూడండి, మూడోది, యేసు అగ్ని జ్వాలలో. ఇదే యెషయా గ్రంథం 13వ అధ్యాయాన్ని ఒకసారి మీరు తిరగేయండి. 13వ అధ్యాయం, యేసు ప్రభు వారు ఎందుకు వస్తున్నాడు? 13వ అధ్యాయం 9వ వాక్యాన్ని మనం ఈ విధంగా చదవబోతున్నాం. యెహోవా దినము వచ్చుచున్నది, దేశమును పాడు చేయుటకును, పాపులను బొత్తిగా దానిలో ఉండకుండా నశింపచేయుటకును, క్రూరమైన ఉగ్రతతోనూ ప్రచండమైన కోపముతోనూ. రైట్, వెరీ గుడ్. ఇంకొక మాట కూడా కలపండి. 13వ వాక్యాన్ని మనం చదువుతాం. సైన్యములకు అధిపతియగు యెహోవా ఉగ్రతకు, ఆయన కోపాగ్ని దినమునకు ఆకాశము వణుకును, భూమి తన స్థానము తప్పునట్లు ఆయన చేయును. ఒక్కసారి ఆ మాట మీరు గమనించండి. 9వ వాక్యం, క్రూరమైన, ఏదే 9వ వాక్యం కదా, యెహోవా దినము వచ్చుచున్నది, దేశమును. ఇప్పుడు మొదటి మాట ఏం చదువుకున్నాం? ఎందుకు వస్తున్నాడు ఆయన? మొదటి మాట ఎందుకు వస్తున్నాడు ఆయన? ప్రతీకారము తీర్చుకోవటానికి. రెండోది, గద్దించటానికి. మూడోది, ఇక్కడ రాసిన మాట మీరు గమనించండి, దేశాన్ని ఏం చేస్తాడట ఆయన? ఇప్పుడు మొదటిసారి ఎందుకు వచ్చాడు? నో, మొదటిసారి ఎందుకు వచ్చాడు? అయ్యా, మొదటిసారి అన్నానమ్మా నేనా? మీరు మంచి స్టూడెంట్స్ కాదు ఇక్కడ మీరు కూర్చున్న వాళ్ళు. అబ్బా, మొదటిసారి ఎందుకు వచ్చాడు? బాగు చేయటానికి వచ్చాడు. అది ఇక్కడ రాసిన మాట, బాగు చేయటానికి వచ్చాడు ఆయన. మొదటిసారి ప్రభు ఎందుకు వచ్చాడో తెలుసా? బాగు చేయటానికి వచ్చాడు. ఇదిగో నన్ను దేవుడు బాగు చేశాడు. ఒకప్పుడు నేను ఎలాంటినో తెలుసా? నా సాక్షి మీకు తెలియదు. అంత చెడిపోయినోడు నేను. నా బంధువులు వదిలేశారు, నా రక్త సంబంధం వదిలేశారు, నా ఫ్రెండ్స్ వదిలేశారు, అందరూ వదిలేశారు నన్ను. ఎందుకంటే బాగా చెడిపోయినోడు నేను. కానీ యేసు ప్రభు నన్ను ఏం చేశాడు? బాగు చేశాడు. మనుషులు నన్ను బాగు చేయలేదు, నా రక్త సంబంధులు నన్ను బాగు చేయలేదు, నా స్నేహితులు నన్ను బాగు చేయలేదు, ఈ సమాజం నన్ను బాగు చేయలేదు. ప్రభు అయిన యేసు నా జీవితాన్ని ఏం చేశాడు? బాగు చేశాడు. ఇప్పుడు మీరు చెప్పండి, మీరు బాగుపడ్డారా? యేసు ప్రభుని నమ్ముకున్న మీరు బాగుపడ్డారా? గతంలో నేను దొంగనండి, యేసు ప్రభుని నమ్ముకున్నాక నేను దొంగతనం మానేశానంటే నువ్వు బాగుపడ్డావు. గతంలో నేను వ్యభిచారనండి, యేసు ప్రభుని నమ్ముకున్నాక నేను వ్యభిచారం మానేశాను అంటే నువ్వు బాగుపడ్డావు. గతంలో నేను చాలా రౌడీజంగా తిరిగిన ఉన్నాండి, యేసు ప్రభుని నమ్ముకున్నాక మానేశాను అంటే ప్రభు నిన్ను బాగు చేశాడు. మీలో ఎంతమంది సాక్ష్యం ఉందండి?
ఆవిడ ప్రార్థనకి వెళ్తుంది కానీ పాస్టర్ గారు అంతా మోసమేనండి, అంతా దగేనండి. కానీ ఆదివారం మాత్రం ఆదివారం మాత్రం మానకుండా తప్పనిసరిగా మాత్రం ఎక్కడికి వెళ్ళదు చెప్పు. ప్రతిరోజు అదేదోనటండి రొట్టును ఇంకోటి ఏదెత్తారు మా ఊరు వాళ్ళకి తెలియక అన్నీ తీసుకుంటుందండి. కానీ బయటకు వచ్చాక బూతులు తిడుతుందండి. ఇదేం మార్పో నాకు ఇప్పుడు కూడా అర్థం అవ్వాలి. మీకేమైనా అర్థమైతే నాకు చెప్పండి. ఇదా మార్పు అంటే? చూడండి బైబిల్లో చెప్తున్నాడు ఏమని, దేవుడు లోకాన్ని ఏం చేయటానికి రాబోతున్నాడట, పాడు చేయటానికి నా మాట గమనించాను. ఒకవేళ దేవుడు పాడు చేస్తే ఎవరిని పాడు చేస్తాడు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వాక్యాన్ని మనం వింటున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని, చెప్పండి, దేవుడు వానిని, అదనమాట. ఎవడైనను అని ఉంది బైబిల్లో. ఎవడైనను, మీరు వింటున్నారా? ఎవడైనను. ఈ రోజుల్లో ఎవడైనానంటే అర్థమేంటో తెలుసా? మనం పెళ్ళిళ్ళప్పుడు అంటాం కదా, మా ఊళ్ళేనా, మా ఊళ్ళే చూడండి. ఏమండి, ఒకసారి నేను మీటింగ్కి వెళ్ళాను. మీటింగ్ అయిపోయిన తర్వాత భోజనాన్ని తీసుకెళ్తున్నారు నన్ను. తీసుకెళ్తే ఆమె భోజనం పెట్టడం మాని దాని ఏమంటారు ప్లేట్ని కడుగుతూ మళ్ళీ వెనక్కి వచ్చింది. ఆమె ఇలా అడుగుతుంది నన్ను, పాస్టర్ గారు మీరు ఏమనుకోకపోతే ఒక మాట అడుగుతానే అంటే, చెప్పండి అమ్మా అన్న. మీరు ఏముట్లు అని అడిగింది. ఏమడిగింది? ఉన్నారా మీరు ఇక్కడ, ఉన్నారా అని అడిగాను నేను. పర్లేదు మాట్లాడండి, ఉన్నారా. ఏమడిగిందండి ఆమె? మీరు ఏముట్లు అని అడిగింది. ఇప్పుడు నేను ఏముట్నని చెప్పాలి ఆవిడకి? అమ్మా నేను దేవుని పనిముట్టుని అన్నా. అది కాదు అయ్యగారు మీరు ఏ వర్ణం అని అడిగింది. పైనుంచి కిందకి కింద నుంచి పైకి చూస్తే నా వర్ణం ఏంటో నీకు తెలుస్తుంది. వర్ణం అంటే రంగు. ఇక డైరెక్ట్ అయిపోయింది. అది కాదు పాస్టర్ గారు మీది ఏ కులం, ఏ కులం అయితే భోజనం పెడదో చెప్పండి. ఇప్పుడు నేను మా పాపకి డీటెయిల్స్ ఇచ్చాను, మ్యాచింగ్ డీటెయిల్స్ అన్నీ రాశాను. అదొకటే రాయలేదు. నాకు తెలిసిన పెద్ద పెద్ద పాస్టర్ గారు ఫోన్ చేశారు, బ్రదర్ తిమోతి గారు మీ పాప డీటెయిల్స్ రాశారు అంతా బాగానే ఉంది కానీ అందులో ఒకటి రాయలేదంటే అదొకటే నేను రాయనండి. అది కూడా రాయలేకపోయారా? అది నేను రాయనండి, నాకు అది అవసరం లేదు, అది నాకెందుకు. ఈ రోజుల్లో మీలో వాళ్ళు చాలామంది అంటారు ఏమనంటే, అయ్యగారు మా అబ్బాయికి ఒక మ్యాచింగ్ చూడండి. అలాగేనమ్మా మా వాళ్ళనే చూడండి. నీ వాళ్ళని చూడాలా? నువ్వెవరు? నువ్వు క్రైస్తవురాలు కాదా? నువ్వు క్రైస్తవుడు కాదా? నువ్వు దేవుని నమ్మినోడు కదా? దేవుని నమ్మినోడు కులం ఏంటండి అని మనం స్టేజీల మీద చెప్పుకుంటాం. కిందకి వెళ్ళాక మా వాళ్ళని చూడండి. కుదేదన్నా ఏంటైతే కొద్ది వెనకాల 4 ఎకరాల పొలం ఉన్న వాళ్ళని, ఒక్కడే కుమార్తెను ఉన్న వాళ్ళని చూడండి. ఈ మాటలు చెప్తాక నాకు కొంచెం బాధ వేసింది. కాబట్టి ఆలోచిద్దాం. ఎవడైనను 2 3 మా నల్లజర్ల మండలం పాస్టర్ల అసోసియేషన్లో నా దగ్గరికి వచ్చారు. పాస్టర్ గారు మీరు 2లో ఉంటారా 3లో ఉంటారా అంటే, నేను 2లోను 3లోను ఉండను, 4ఓడు ఎవడని ఉంటే 2 ఆళ్ళలో ఉంటాను నేను. ఎవడైనను అని ఉంది బైబిల్లో. ఎవడైనను చెప్పండి, మళ్ళీ చదవండి 3:16. మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించున్నాడని మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేస్తే దేవుడు వానిని ఏం చేస్తాడట? ఏమండి ఒక మాట, దేవునికి బాగు చేయడమే తెలుసు అనుకుంటున్నారు కదా మీరు? కాదండి, ఆయన పాడు చేస్తాడు. దేవుని ఆలయం అంటే అది కాదు, 4 స్తంభాలు వేసి ప్లైన్ స్లాబ్ వేసింది కాదు దేవుని మందిరం. ఏది? నీ హృదయమే దేవుని. ఈ ఆలయాన్ని పగతో పెట్టుకున్నావు అంటే నువ్వు పాడు చేసావు. ఈ ఆలయం దేవుని ఆలయం, నీ హృదయం అసూయ, ద్వేషం, మత్సరం, పగ వీటన్నిటితో నింపబడిపోయింది. ఏమీ తెలవనట్టు బైబిల్ పట్టుకుని వచ్చాను ఈ రాత్రి. నాకేం తెలవదు అన్నట్టు, నేనేదో పెద్ద పరిశుద్ధుడు అన్నట్టు, నేనేదో పెద్ద పరిశుద్ధురాలను అన్నట్టు, ఏమీ తెలవనట్టు కూర్చున్నావు. నీ హృదయాన్ని దేవుని వాక్యంతో కాకుండా నీ హృదయాన్ని పాడు చేసుకున్నావు. దేవుడు నివాసం ఉండే మందిరం, దేవుడు నివాసం ఉండే హృదయాన్ని పగతో, కక్షతో, కుల భేదాలతో నింపుకొని పాడు చేసావు. అదే ప్రభు అంటున్నాడు, నువ్వు దేవుని ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు నిన్ను ఏం చేస్తాడు? నీ హృదయాన్ని శుభ్రం చేసుకున్నావా?
అందుకని మరి ప్రతి ఆదివారం బల్లలో ఈ మాట అంటాం, ఎవరికి వారు స్వపరీక్ష చేసుకోండి, మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి, మిమ్మల్ని మీరు విమర్శించుకోండి, మిమ్మల్ని మీరు ఆలోచించుకోండి, మీ హృదయం పరిశుద్ధంగా ఉందా, నీ హృదయం పవిత్రంగా ఉందా అని మనం అంటాం. కానీ అనాలోచితంగా తీసేసుకుని తినేసి వెళ్ళిపోతూ ఉంటాం. దేవుడు నిన్ను పాడు చేసే రోజు రాబోతుంది. అందుకని ఆయన సర్వలోకమును పాడు చేయటానికి ఎవరిని పాడు చేస్తాడు? మీకా గ్రంథం 6వ అధ్యాయం 13వ వాక్యాన్ని మనం చదవబోతున్నాం. మీకా గ్రంథం 6వ అధ్యాయం 13వ వాక్యం. మీకా గ్రంథం పేజీ నెంబర్ చెప్పండి, మిగతా వాళ్ళు కూడా తీస్తారు. పాపం ఇండెక్స్ చూసుకుంటున్నారు కొంతమంది తెలియక. 6వ అధ్యాయం 13, 767 పేజ్ నెంబర్ చదవమ్మా. కాబట్టి నీవు బాగుపడకుండా నేను నీ పాపములను బట్టి నిన్ను పాడు చేసి మొత్తుదును అని ఉంది చూడు. కాబట్టి నువ్వు బాగుపడకుండా, ఇది నా సొంత మాట కాదు, సో సారీ, నా సొంత మాట చెప్పట్లేదు. మీలో కొంతమంది నాకు ఎలా చూస్తున్నారు, సారీ, ఇది ఇందులో ఉంది, మీరు చదువుకోండి. మీరు బాగుపడకుండా, కొంతమంది కొమ్మర్లో బాగుపడమని ఎక్కడికి వెళ్ళిపోతారు? ఏలూరు వెళ్ళిపోతాడు. పాపం అక్కడ కూడా బాగుపడ్డాడు. ఏలూరులో బాగుపడినా అని చెప్పి ఏమండి ఆ పక్కనున్న విజయవాడ వెళ్ళిపోతాడు, అక్కడ కూడా బాగుపడ్డా. నువ్వెక్కడికి వెళ్ళినా బాగుపడవు, నువ్వు పాపాన్ని మానుకుంటే బాగుపడవు. నీలో క్రీస్తు ఉద్భవిస్తే, నీలో క్రీస్తు వస్తే, నీలో ప్రభు వస్తే, నీ హృదయాన్ని ప్రభువుకిస్తే, ప్రభువా ఇదిగో నా జీవితం నీకు ఇస్తున్నాను, ఆపాద మస్తకం మరికాళ్ళు మొదలుకొని నడినెత్తు వరకు నీకు నా హృదయం ఇస్తున్నానన్న ప్రభు అన్ను ఒప్పుకొని పాపము శాపము విడిచిపెట్టుకుంటే అప్పుడు నువ్వు బాగుపడతావు. అది రాశాడు ఇక్కడ. నువ్వు బాగుపడకుండా, చదవండి, నేను నీ పాపమును బట్టి నిన్ను పాడు చేసి ఏం చేస్తాడట? మొత్తుదును. నీ పాపమును బట్టి. అమలారా, పాపం మానేసావా? పాపం అంటే పాము, పాపము మధ్యలో పా తీసాడు, ఏమైంది? పాము. పాము కరిసింది అనుకోండి, అంత రివర్స్లో ఉంటుంది. మీరు తీపి పెట్టండి, ఎలా ఉంటుంది? చేదులా ఉంటుంది, అవునా? చేదు పెట్టండి తీపిలాగా ఉంటుంది, కారం పెట్టండి సప్పగా ఉంటుంది, సప్పగా ఉన్నది పెట్టండి కారం కింద ఉంటుంది. అంత రివర్స్లో ఉంటుంది. పాపం ఉన్నవాడు బతుకు అంత రివర్స్లో ఉంటుంది. కొంతమంది ప్రార్థనకు వస్తున్నారు తప్ప ఏది మానలే. అందుకని ప్రభు చెప్తున్నాడు ఇక్కడ మాట ఏంటండి, నేను నీ పాపమును బట్టి నిన్ను మొత్తుతాను, నీ పాపాన్ని బట్టి నేను పాడు చేస్తాను. నీకు రోగం రావడానికి కారణం అదే, నీకు తెగులు రావడానికి కారణం అదే, నువ్వు నరకానికి పోవడం కారణం అదే, నీకు నెమ్మది లేకపోవడానికి కారణం అదే, నీకు మనశ్శాంతి లేకపోవడానికి కారణం అదే. ప్రార్థనకు వస్తాను, పాపం చేయడం మానలేదు నువ్వు, అతిక్రమాలు చేయడం మానలేదు నువ్వు, అన్యాయం చేయడం మానలేదు నువ్వు, పైపచ్చేదో బైబిల్ పెట్టుకుని వచ్చేస్తున్నావు అంతే. ఏం ప్రయోజనం? నీ ఇంట్లో నీకు సాక్ష్యం లేదు, నీ ఈదులో నీకు సాక్ష్యం లేదు, ఏం ప్రయోజనం? దేవుని బిడ్డలారా, మీరు ఆలోచించుకోండి. యేసు ప్రభు సర్వలోకాన్ని ఏం చేయడానికి వస్తున్నాడట? పాడు చేయటానికి వస్తున్నాడు. బాగు చేయడానికి వచ్చాడు, అది అయిపోయింది. సరి చేయడానికి వచ్చాడు, అది అయిపోయింది. ఏమండి, రక్షించడానికి వచ్చాడు, అది అయిపోయింది. ఏమండి, ఆయన మన జీవితాలను ఆశీర్వదించడానికి వచ్చాడు, అది అయిపోయింది. ఇప్పుడు రెండోసారి ఎందుకు వస్తున్నాడంటే, పాపం మానని వారిని శిక్షించడానికి వస్తున్నాడు, పాపం మానని వారిని పాడు చేయటానికి వస్తున్నాడు. దేవుడు పాడు చేశాడా? ఈ ప్రపంచంలో ఎవడు బాగు చేయలేడు. దేవుడు బాగు చేశాడా? ఈ ప్రపంచంలో ఎవరు పాడు చేయలేడు. దేవుడు ద్వారం తెరిచాడా? ఎవడు మూయలేడు. దేవుడు మూసాడా? ఎవరు తెరవలేడు. ఆలోచన చేసుకోను. ఏం వస్తున్నావు, ఏం వింటున్నావు, ఏం వెళ్తున్నావు? సంఘాలు ఏమైనా బలపడుతున్నాయా? విశ్వాసంలో బలపడుతున్నాయా? మన వాళ్ళు ఏమంటాడు, మేము పురాతనమైన. ఎవరికి కావాలయ్యా నీ పురాతనమైన క్రైస్తవ్యం? నీ సీనియారిటీ ఎవరికి కావాలా? నువ్వు బతుకు మార్చుకోలేనప్పుడు నేను చాలా ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో సీనియారిటీ ఉంటుంది. సీనియారిటీ కాదు క్రైస్తవ్యానికి కావాల్సిన, సిన్సియారిటీ, యథార్థత, ఇంటిగ్రిటీ అవసరం. ఈ రాత్రి సారీ, మీరు అర్థం చేసుకోండి వాక్యాన్ని. సర్వలోకమును పాడు చేయటానికి వస్తున్నాడట. ఈ రాత్రి పశ్చాత్తాపడతావా? ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించు. బైబిల్ మోస్తున్నాను కానీ మార్పు లేదు నా జీవితంలో. ప్రార్థనకు వస్తున్నాను కానీ మార్పు లేదు నా జీవితంలో. సేవకుడుగా ఉన్నాను కానీ మార్పు లేదు నా జీవితంలో. నన్ను క్షమించు ప్రభు అని అనగలుగుతావా? నీ వల్ల కదా సమాజం పాడైపోయింది. నీ వల్ల కదా క్రైస్తవ సమాజంలో ఏమంటే పిచ్చి మొక్కలు మలుతున్నాయి. మన వల్ల కాదటండి అన్యులు ప్రభు దగ్గర రాకపోవడానికి కారణం మనం కాదంటారా? ఈ రాత్రి ఈ మాట నీకు అర్థమైతే మూలకు పోయి ప్రార్థన చేసుకో కొన్ని దినాలు.
బొల్లెద్దు జాన్ గారని గతంలో ఒక ఆయన ఉండేవాడు. బొల్లెద్దు జాన్ ఆయన పేరు. బొల్లెద్దు జాన్ గారని ఒక ఆయన స్టేజ్ ఎక్కి ఆయన వాక్యాలు చెప్పాడట. అప్పట్లో ఆయన సీఆర్గా పనిచేసాడట. ఒక లొట్టు కళ్ళు తాగి, కొండ కళ్ళు తాగి స్టేజ్ ఎక్కి వాక్యం చెప్పాడట. ఏదో ఆయన నోటి కోసం చెప్పాడు, అయిపోయింది అంతే వాక్యం. ఇదేంటి అని అడిగాడు. ఇదేంటిది? బల్ల కాదు అని వాడు తాగేసి ఏం చేయాలో అర్థం కాక. ఆ రోజుల్లో ప్రసంగం అదే అయింది. ఈ లోపల ఆ దైవజండు ఏమండి డానియల్ గారు అని ఒక దైవజండు వెళ్ళి వాక్యం చెప్తే, తాగుమోతులు దేవుని రాజ్యానికి వారసులు కారు అంటే ఆ మాటని ప్యాట్ని తగినట్టు ఉందంట. ఆయనకి వెళ్ళి తగిలినట్టుంటే ఆ దైవజండు దగ్గరికి వచ్చి, సార్ ఆదివారం నేను తాగి బాధ చేస్తాను, నాకు పరలోకం లేదా? లేదయ్యా, నాకు తెలిసి వచ్చి నువ్వు పరలోకం వెళ్ళవు, నాకు తెలిసి వచ్చి నువ్వు నిత్యరాజ్యంలో ఉండవు, నాకు తెలిసి వచ్చి నువ్వు దేవుని రాజ్యానికి సంబంధం కాదు నువ్వంటే. సార్ నన్ను ఏం చేయమంటారంటే, వెళ్ళిపోయి మూలకెళ్ళి ప్రార్థన చేసుకుంటే ఇసుక ఇది సముద్రపు ఇసుకల్లోకి పోయి ప్రార్థన చేసుకున్నాడు. ప్రభువా నన్ను క్షమించిన ఆయన, నీ పరిశుద్ధ గ్రంథం పట్టుకుని తాగి వాక్యం చెప్పానయ్యా, నన్ను మన్నించు ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా అని ఏడ్చేవాడట ఆయన. దేవుని స్వరం వినబడుతుందంట ఆయనకి, మై ట్రూ సన్. దేవుని మెల్లనైన స్వరం వినబడుతుంది, మై ట్రూ సన్, నా నిజమైన కుమారుడా, నా నిజమైన కుమారుడు అని మాటలు వినబడుతుంటే మై ట్రూ సన్ అని మాట్లాడేవాడంట దేవుడు. మనతో ఎప్పుడైనా దేవుడు మాట్లాడా? నువ్వు ప్రార్థన చేస్తుంటే దేవుడు నీతో మాట్లాడతాడు. ఎలా తెల్ల బట్టలు వేసుకుని ఏమో కాదు, నీ హృదయంలో నుంచే ప్రభు నీతో మాట్లాడతాడు, వాక్యంలో నుంచి మాట్లాడు. ఇప్పుడు దేవుడు మాట్లాడుతాడు మనతో, మై ట్రూ సన్ అని మాట్లాడుతుంటుంటే ఆమెను అర్థం కాక నాలాంటి పాస్టర్ గారిని అడిగేటట్టు, బాబు నేను ప్రార్థన చేసుకుంటే మై టూ సన్ అంటున్నాడు దేవుడు, ఏంటి దానికి అర్థం? జాను నువ్వెంత అదృష్టవంతుడివి, మిస్టర్ జాన్ యువర్ లక్కీ ఫెలో, నువ్వెంత అదృష్టవంతుడివి. ఏంటి నాయనంటే, నా నిజమైన కుమారుడు అని దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. తాగుమోతుడే మార్పు పొందాడు, తిరుగుమోతుడే మార్పు పొందాడు, తెలియక చెప్పాడు వాక్యం. ఈరోజు నీకు అన్నీ తెలుసుండు కూడా అబద్ధం ఆడిచి మళ్ళీ ఆదివారం స్టేజ్ ఎక్కేసి బాధ చేసేస్తాను. నీకు ఎంత ధైర్యం అయ్యా నీక? సర్వలోకమును పాడు చేయటానికి వస్తున్నాడట. ఈ రాత్రి పాడవుతావా? ఈ రాత్రి బాగుపడతావా? ఈ రాత్రి నువ్వు బాగవుతావా లేదా పాడవుతావా? ఎప్పటిలాగైనా ఉంటావా లేదా మనసు ఏమైనా మార్చుకోవడానికి ఇష్టపడతావా? నిజమే ప్రభువా, ప్రార్థనకి వెళ్తున్నాను కానీ మార్పు లేదయ్యా, వెళ్తున్నాను, వస్తున్నాను, కూర్చుంటున్నాను, వింటున్నాను కానీ నా జీవితంలో మార్పు లేదు, నన్ను మార్చు నాయనా అని అంటావా? యేసు ప్రభు ఎందుకు వస్తున్నాడు? సర్వలోకమును పాడు చేయటానికి వస్తున్నాడట. ఎందుకు వస్తున్నాడు? చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. రండి బైబిల్ దగ్గరికి వద్దాం. యేసు ప్రభు వారు రెండవసారి ఎందుకు వస్తున్నాడు? దయచేసి ఈ విషయాన్ని మనం చదువుతాం. లూకాసు వార్త 12వ అధ్యాయం చివరి మాట. నేను పొడిగించదలుచుకోలేదు, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. అయితే మరి సమయం భావన వల్ల భోజన కార్యక్రమాలు ఉన్నాయి. ఈ ఒక్క మాట చదవండి, మనం ముగించుకుందాం. నువ్వు ఇంకేమైనా ఖర్చు చేస్తే 35వ వాక్యాన్ని చదువుదాం రండి. లూకాసు వార్త 10:35. మరునాడతడు 2 ధ్యానారములు తీసి ఆ పూటకోళ్ళ వానికిచ్చి, ఇతన్ని పరామర్శించుము, నీవింకేమైనా ఖర్చు చేసిన ఎడల నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చెదనని అతనితో చెప్పి పోయెను. నువ్వు ఇంకేమైనా ఖర్చు చేసిన ఎడల నేను మరలా వచ్చినప్పుడు అది నీకు ఇస్తాను. నువ్వేమైనా ఖర్చు చేస్తే ప్రభు నీకు ప్రతిఫలం ఇవ్వటానికి రాబోతున్నాడు. నువ్వు దేవుని కోసం ఇంకేమైనా ఖర్చు చేస్తే, విశ్వాసులు ఎలా ఉంటుందో తెలుసా? పాస్టర్ గారు పెద్ద కోటాలు పెట్టండి, ఆయన ఎవరు పాటలు బాగా పాడుతున్నాడు అయ్యగారు, ఆయన పిలవండి, పెద్ద సౌండ్ సిస్టమ్ పెట్టండి అంటారు. అమ్మ డబ్బులో దేవుడు ఇస్తాడబ్బా, మాకు తెలియదు దేవుడు ఇస్తాడని. నువ్వేమైనా ఖర్చు చేసావా దేవుడి కోసం? ఆయన నీ కోసం ప్రాణమే ఇచ్చాడు కదా. తన శరీరంలో ఉన్న రక్తమంతా నీ కోసం నా కోసం దారిపోసాడే. ఆ ప్రభు కోసం నువ్వేం చేసావు? కరపత్రమైనా ఇచ్చావా? నువ్వు ఈ సభకు వచ్చేదాడు పక్క వాళ్ళకి ఏమైనా సువార్త చెప్పావా? మరి రండి, పాస్టర్ గారు మీటింగ్ పెట్టారు, వాక్య విందులు గారు రండి అని ఎవరికైనా చెప్పావా? ప్రభు కోసమైనా డబ్బులు ఇచ్చావా? ప్రభు కోసమైనా త్యాగం చేసావా? నువ్వేమైనా ఖర్చు చేస్తే అన్నాడు బైబిల్లో. దేవుని కోసం ఎంత ఖర్చు పెట్టారు? నీ బట్టలు ఖర్చు పెట్టుకుంటావు, నీ బంగారాన్ని ఖర్చు పెట్టుకుంటావు, కారు ఖర్చు పెట్టుకుంటావు, ఆరోగ్యాన్ని ఖర్చు పెట్టుకుంటున్నావు. ప్రభు కోసమైనా ఖర్చు అయ్యావా? నువ్వు డబ్బులు ఖర్చు పెట్టాలి, నువ్వే దేవుని కోసం ఏం చేయాలా? ఖర్చు అయిపోవాలి. నేనే ఖర్చు చేసుకుంటున్నాను ప్రభువా.
నువ్వేమైనా ఖర్చు చేస్తే నేను మరలా వచ్చినప్పుడు నీకు ఇస్తాను. ఆయన రాబోతున్నాడు. చివరి మాట ప్రకటన గ్రంథం చదవండి. ఇప్పుడు మనం చదువుకున్న మాట చదవండి. ఏమి రాశాడో బైబిల్ గ్రంథం దగ్గరికి వద్దాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం. ఇదిగో ఆయన త్వరగా వచ్చుచున్నాడు. వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు, చెప్పండి మరలా చదవండి. అది ఎన్నో వచ్చును? 12వ వాక్యం. 22 కదా, సారీ 22, 12. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరచిన జీతము నా యొద్ద ఉన్నది. నేను సిద్ధపరచాను జీతం. వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇవ్వడానికి. ప్రతి వానికి. పాపం చేసేవాడికి వచ్చే జీతం ఏంటి చెప్పండి? మరణం. ఆయన జీతము సిద్ధపరిచాడు. నేను కొంతకాలం టీచర్గా పనిచేశాను. నేను రిటైర్డ్ పంతులను కాదు, రిటైర్డ్ టీచర్ని కాదు. కొంతకాలం నేను టీచర్గా, మ్యాథ్స్ టీచర్గా పనిచేశాను రెసిడెన్షియల్ స్కూల్లో. మా నెల ఐదప్పుడు మా జీతం రెడీ చేసి ఎన్ని రోజులు మానేసాం అన్ని రోజులు జీతంలో కట్ చేసుకుని మిగతా డబ్బులు రెడీ చేసి పొట్లం కట్టి తిమ్మోతి అని రాసి ఉంచేవారు దాని మీద. నేను వెళ్ళంగానే ఇది కూడా మీ జీతం అన్నాడు. సిద్ధపరిచిన జీతం. మేము లెక్క చూసుకుంటే కరెక్ట్గా ఉండేది అందులో. అలాగే దేవుడు కూడా నీకు జీతాన్ని సిద్ధపరిచి రాబోతున్నాడు. నువ్వు ఏ జీతం తీసుకుంటావు? పరలోకం అనే జీతమా, నరకం అనే జీతం తీసుకుంటావా? పరిశుద్ధత అనే జీతం తీసుకుంటావా? ఏమండి, నరకం అనే జీతం తీసుకుంటావా? మరణం అనే జీతం తీసుకుంటావా? ఏ జీతం తీసుకోవడానికి నువ్వు సిద్ధపడుతున్నావు ఈ రాత్రి? గుర్తుపెట్టుకో. నువ్వే ఈ రాత్రి మారటానికి మనం ఎందుకు ప్రయత్నం చేయకూడదు? మనలో సీనియారిటీ ఉంది, ఓకే, థ్యాంక్ యూ, ప్రైజ్ లార్డ్. నేను కూడా సీనియర్ పాస్టర్గా 26, 27 సంవత్సరాలు బట్టి బోధ చేస్తున్నా. మంచిదే కాదంటలే. కానీ మనకు జీతం ఉందా? లేదా నువ్వు ఎవడవో నాకు తెలియదు వెళ్ళిపోమని దేవుడు అంటాడా? ఆ రోజు నీ నామాన దెయ్యాలు నిలగొట్టాం, పిశాచులు నిలగొట్టాం, ప్రభువా ప్రవచించాం, అది ఇది అని చెప్తాడు. ప్రభు ఏమన్నాడు తెలుసా? నువ్వెవరవో నాకు తెలియదు అన్నాడు. అక్రమము చేయువాడా పో అన్నాడు. అంతే ఒకటే మాట. అక్రమము చేయువాడా అంటాడా? బల నమ్మకమైన మంచి దాసుడా అని అంటాడా? రాత్రి మిమ్మల్ని ఏమని పిలుస్తాడు యేసు ప్రభు? బల నమ్మకమైన మంచి దాసుడా తిమోతి అని దేవుడు నన్ను పిలుస్తాడా? లేదా ఏమండి అక్రమము చేయువాడా అని దేవుడు నన్ను పిలుస్తాడా? ఏ పిలుపుతో నేను పిలువబడతాను రేపొద్దున్న? మధ్యాకాశానికి ప్రభు రాబోతున్నాడు. దేవదూతల మధ్యలో నిలబెట్టబోతున్నాడు. కోటారు కోట్ల మంది దేవదూతల మధ్యన ఒక రోజు నేను నిలబడబోతున్నాను. అప్పుడు యేసు ప్రభు ఏమని పిలుస్తాడు నన్ను? నమ్మకమైన దాసుడా, నీకు ఎన్నో బాధలు వచ్చినాయి, ఎన్నో కష్టాలు వచ్చినాయి, ఎన్నో ఇబ్బందులు వచ్చినాయి, అయినా సేవలను నిలదొక్కున్నావు, నా నామం ఎరగనని నువ్వు చెప్పలేదు అంటాడా? ఇదిగో నీ ప్రతిఫలం, ఇదిగో నీ జీతం తీసుకోని అంటాడా? లేదా నువ్వెవడవో నాకు తెలియదు పో అంటాడా? ఏమని అంటాడో ఇక్కడ కూర్చున్న మీరే ఆలోచించుకోండి. ఏమని అంటాడో, ఏమని ఆయన నోట ఏ మాట వస్తుందో ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న నువ్వు నేను ఒక్క సెకండ్ ఆలోచించుకోండి. కళ్ళు మూస్తే 2 మార్గాలు. మరణం నిజం, పరలోకం నిజం, నరకం నిజం. గుర్తుపెట్టుకున్నారా? మరణం నిజం, నరకం నిజం, పరలోకం నిజం. ఈ రెండిట్లో ఏ దాంట్లో మీరు ఉంటారో? నేను ఎప్పుడో యేసు ప్రభువుని నమ్ముకున్నాను, అది ఏం అవ్వదు. నువ్వు మరణించేటప్పటికి ఎలా ఉన్నావో చూసుకో. దేవుని బిడ్డలారా ఆలోచించండి ఒక్కసారి, ప్లీజ్ ఆలోచించుకోండి. నేను కూడా ఆలోచించుకుంటున్నాను. అందుకని ఆలకించండి, ఆలోచించుకోండి. మీ భక్తి ఎలాగుంది? మీ జీవితాలు ఎలాగున్నాయి? మన భక్తి ఎలాగుంది? మన జీవితం ఎలాగుంది? యేసు ప్రభు రాబోతున్నాడు, నువ్వు సిద్ధంగా ఉన్నావా? ప్రభు రాబోతున్నాడు, నువ్వు సిద్ధంగా ఉన్నావా? సిద్ధపడుతున్నావా? సిద్ధపరుస్తున్నావా? సమాజాన్ని, నీ సంఘాన్ని సిద్ధపరుస్తున్నావా? విశ్వాసులు నువ్వు సిద్ధపడు, అనేకులు సిద్ధపరచు. ఈ రాత్రి వర్తమానాన్ని ముగిస్తున్నాను. ఆలోచించుకోండి. ప్రభు రాబోతున్నాడు. ఆయన ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు, మనం ఎప్పుడు పోతామో మనకు తెలియదు. ఆయన రాకడ తెలియదు, మన పోకడ తెలియదు. ఎప్పుడైనా సరే ప్రతిరోజు ప్రతి సెకను నువ్వు సిద్ధంగా ఉండాల్సిందే. చేత ఆలోచిద్దాం, ప్రభు రాకడ సిద్ధపడదాం, జీవితాలు బాగు చేసుకుని ముందుకు సాగుదాం. దేవుడు తన వర్తమానాన్ని దీవించును గాక. థ్యాంక్ యూ, ప్రైజ్ లార్డ్. నన్ను ఈ స్థలానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానించినటువంటి దైవ సేవకులు మాథ్యూ సాయి గారికి, వారి కుటుంబ సభ్యులకు, వాళ్ళ సంఘ బిడ్డలకు, అలాగే వచ్చిన దైవ సేవకులు, విశ్వాసులు మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. చిన్న మాట, ఒక అరసెకన్ ఉంటుంది. నాది యూట్యూబ్ ఛానల్ ఉంది. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే రోజు వాక్యం వస్తుంది, మీరు వినొచ్చు. ఏమండి, మీరు యూట్యూబ్ ఆన్ చేసుకుని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి.
చేసుకుంటే ప్రతిరోజు మీకు వాక్యం వస్తుంది, మీరు వినొచ్చు. తిమోతి TIMOTHY జస్ట్ గ్యాప్ ఇచ్చి PASTER అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు వాక్యం వస్తుంది. థ్యాంక్ యూ. మీ అందరికీ వందనాలు. మాథ్యూ గారికి, వారి సంఘానికి, వచ్చిన దైవ సేవకు మీ అందరికీ ప్రభుపేట వందనాలు. దేవుడు దీవించును గాక. ప్రభు చిత్తమైతే మరోసారి కలుద్దాం. అంతవరకు దేవుని కృప తోడై ఉండి నడిపించును గాక. ఆయన రాకడకు సిద్ధపరచును గాక. థ్యాంక్ యూ. వన్ అండ్ ఆల్. ప్రైజ్ లార్డ్. దయచేసి అందరు కూడా కళ్ళు మూసుకుందాం. మనం పరిశీలన చేసుకుందాం. దేవుడు ఎంతో ప్రేమతో నిన్ను తన సన్నిధికి నడిపించారు. ఆత్మ సంబంధమైనటువంటి సందేశాన్ని మనం విన్నాం. యేసు ప్రభువారు ఆల్రెడీ ఇంతకుముందే మనందరి రక్షణ క్షేమ కొరకు ఇచ్చారు. తిరిగి ఆయన తన రెండవ రాకడలో రాబోతాడు సిద్ధంగా ఉన్నారు. ప్రకటన గ్రంథాన్ని ఆధారం చేసుకుని తన దాసులు తిమోతి అన్నగారి ద్వారా దేవుడు మనతో అందరితో మరలా జ్ఞాపకం చేసుకుంటూ ఆయన తిరిగి మరి లోకానికి వచ్చే లోపల మరి మన జీవితం ఎలా ఉంది, ఆయన మెచ్చుకునేదిగా ఉందా, ఆయన అసహించుకునేది ఉందా పరిశీలన చేసుకోమని మరి వాక్యం మనల్ని ఎన్నో విధాలుగా మనతో సంధించారు. కాబట్టి ఆయన మరలా రాబోతున్నప్పుడు మరి ఆయనకి ప్రీతికరమైన ఇష్టకరమైన విధంగా ఉన్నాము, మరి ఆయన చిత్తానికి వ్యతిరేకంగా ఉన్నాం. ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడాను కళ్ళు మూసుకోండి. ఈ స్థలాన్ని మనం వదల క్రితమే నూతనమైన తీర్మానం చేసుకోండి. మనమందరం దేవుడికి దగ్గర అవ్వాలండి. ఆయన రాజ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ కూడుకులు పెట్టబడి ఉన్నాయి. హోరేబు ప్రార్థనా మందిరం 10వ వార్షికోత్సవ కూడుకులో కూడి ఉన్నటువంటి దైవజనులు, దైవజనరాళ్ళు, సంఘస్థులు, విశ్వాసులు, ఇలాంటి బంధువులు, మిత్రులు, శ్రేయభిలాసులు, గ్రామస్తులు, ఆయా ప్రాంతాలను వచ్చిన ప్రతి ఒక్కరు కూడాను ఈ స్థలాన్ని నుండి వదిలిపెట్టుకుని వెళ్ళ క్రితమే దేవుడు నీతో మాట్లాడాడు. ప్రతి ఒక్కరు కూడాను ఆయన మరి ప్రశ్నకి ఏం సమాధానం చెప్పేవారు ఉన్నామో పరిశీలన చేసుకుందాం. జోషప్ అన్న గారు వచ్చి మరి ప్రార్థన చేయాల్సింది మనం చేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడాను పరిశీలన చేసుకోండి. ఎల్సద్దా నుండి వచ్చిన జోషప్ అన్న గారు రండి. యేసు మరలా వచ్చును, తన వారిని పరమునకు తనతో కొనిపోవా, యేసు త్వరగా వచ్చును. తన వారిని పరమునకు తనతో కొనిపోవా, యేసు త్వరగా వచ్చును. చెప్పేను యేసు తన శిష్యులతోనూ, నిశ్చయముగా వత్తునని. చెప్పేను యేసు తన శిష్యులతోనూ, నిశ్చయముగా వత్తునని. ఎవరేసునుతో నడుతురో ఇలలో ప్రత్యేకమౌదురో. ఎవరేసునితో నడుతురో ఇలలో ప్రత్యేకమౌదురో. ఎవరెదురు చూతురో నమ్మి జీవింతురో, వారిని కొనిపోవచ్చును. ఎవరెదురు చూతురో నమ్మి జీవింతురో, వారిని కొనిపోవచ్చును. యేసు మరలా వచ్చును, తన వారిని పరమునకు తనతో కొనిపోవా, యేసు త్వరగా వచ్చును. తన వారిని పరమునకు తనతో కొనిపోవా, యేసు త్వరగా వచ్చును. ప్రియులారా, మరి రాత్రికాల సమయంలో ఎవ్వరు కూడా యేసు ప్రభువారు లేకుండా వెళ్ళకూడదు. ప్రతి ఒక్కరూ కూడా నూతనమైన తీర్మానం చేసుకోండి. మిమ్మల్ని ఏం చేయత్తమని చెప్పం, కానీ హృదయంలో మంచి తీర్మానం చేసుకోండి. ఎందుకంటే దేవుడు ఎప్పుడు వస్తాడో తెలియదు, మనల్ని ఎప్పుడు తీసుకుంటాడో తెలియదు. ఈ రోజే మనది కానీ రేపు మనది కాదు. కాబట్టి మంచి తీర్మానం చేసుకోండి. ఈ కూడుకు ద్వారా మనము ప్రభుకి దగ్గర అవ్వాలనేటువంటి సదుద్దేశంతో పెట్టబడింది. చిన్న ప్రార్థన చేసుకోండి.
ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపుడైన ప్రియమైన పరలోకపు తండ్రి, అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడు అయిన దేవ, అద్వితీయ సత్యదేవుడు అయిన మా ప్రభువ, హృదయములను అంతరింద్రియములను పరీక్షించు నీతిగల దేవుడు అయిన మా ప్రభువ, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో ఆయన మరి కొమ్మర గ్రామంలో మీరు ఏర్పరచుకున్నటువంటి దేవానైనా మరి ఈ యొక్క హోరేబు ప్రార్థనా మందిరం 10వ వార్షికోత్సవ సందర్భముగా మరి మీ సన్నిధిలో నుండి మీ దాసు నిలబెట్టుకొని మీరు అనుగ్రహించినటువంటి మీ లేఖన భాగాలు బట్టి మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, పాపులమైన మమ్మను నిత్య నరకానికి నాశనానికి దైవోగ్రతకు పాత్రలమైన మమ్మను, చెడిపోయిన మమ్మను బాగు చేసి దేవా తండ్రి మీరు మీ విలువైన అమూల్యమైన మీ రక్తము చేత మమ్మల్ని విమోచించి పరిశుద్ధపరిచి మీ స్వాస్థ్యముగా చేసుకొని